సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఉన్నారు. ఓన్లీ టీఎస్పీఎస్సీ. వెరీ గుడ్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్లో యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 2 జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక 15 minutes డిస్కస్ చేసుకుందాం. దెన్ విల్ హ్యావ్ ఏ స్పెషల్ టాపిక్ కాల్డ్ అస్ ల్యూనార్ మిషన్స్. మొత్తం సిలబస్లో అంటే మీరు అన్ని టాపిక్స్లో హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్స్లో సిలబస్ ప్రకారం వచ్చే టాపిక్స్ అన్నీ యాజ్ పర్ సిలబస్ ఉంటే అన్నీ యాజ్ పర్ బుక్ నుంచే వస్తాయి. మీరు ఏదన్నా ఒక స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ ఏదైనా తీసుకుంటే యూ కెన్ గెట్ దట్ క్వశ్చన్స్ మోస్ట్లీ ఫ్రమ్ దట్ పర్టికులర్ స్పెసిఫిక్ బుక్ మ్యాక్సిమం. ఓకే, అంటే మనకు ఒక భరోసా ఉంటుంది. ఆ బుక్ చదివితే లేదా ఈ క్లాసెస్ వింటే డెఫినెట్గా దీంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి లేదా కవర్ అవుతాయి అనే ఒక భరోసా ఉంటుంది. అట్లీస్ట్ ఎన్సీఆర్టీ చదివినా మనకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ అసలు ఆ బౌండరీస్ లేని ఏకైక సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే నథింగ్ బట్ ఎస్ఎన్టీ అనమాట. మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే ఆల్మోస్ట్ 1 month వరకు మీరు కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఓకే, మీరు ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎస్ఎన్టీ గ్రూప్ 1 ప్రిలిమినరీ 2 సార్లు జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ కావచ్చు, లేదా ఒక్కసారి జరిగిన గ్రూప్ 2 సైన్స్ అండ్ గ్రూప్ 2లో క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఎక్స్టెంట్ కన్నా మీరు అబ్జర్వ్ చేసి చూస్తే, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ రీసెంట్ ఎగ్జామ్స్లో యూపీఎస్సీ ఆర్ ఏపీపీఎస్సీలో జరుగుతున్న ఎగ్జామ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ విత్ రిఫరెన్స్ టు ద డైనమిక్ కంపోనెంట్స్ అంటే కరెంట్ టాపిక్స్ నుంచి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. సో ఆ కరెంట్ టాపిక్ని ఎలా అబ్జర్వ్ చేయాలనేది మీకు ఈ క్లాస్లో ఇంట్రొడక్షన్ లాగా చెప్తాను. సో దట్ ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ప్రిలిమినరీతో పాటుగా మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటూ వెళ్తే నాలెడ్జ్ అక్యూములేట్ అవుతూ ఒక పర్టికులర్ పాయింట్ తర్వాత ఏమవుతుందంటే మీకు సంబంధించినటువంటి మెజారిటీ ఆఫ్ ఆన్సర్ని లాస్ట్లో మీరు ఎక్స్ట్రాడినరీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాకుండా ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత 2 monthsలోనే నేను ఓన్లీ మెయిన్స్కి చదువుతాను లేదా 3 months మెయిన్స్కి చదువుతాను అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూలో దట్ డజంట్ వర్క్స్ పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ప్రిలిమ్ అయిపోయిన తర్వాత మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతాననే భావన నుంచి బయటికి రండి. ఓకే, ప్రిలిమ్కి ప్రిపేర్ అవుతూనే యూ షుడ్ ప్యారలల్లీ ప్రిపేర్ ఫర్ పర్టికులర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇదంతా అక్యూములేట్ అవుతూ కాంపౌండింగ్ అయ్యి యూ విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే ఒక స్ట్రక్చర్ నీకు తెలియకుండా మైండ్లో ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకోగలిగేటువంటి ఎబిలిటీ వస్తుంది బికాస్ ఆఫ్ సైన్స్ లాంగ్ ప్రిపరేషన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ విల్ డిస్కస్ ద సోర్సెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్. ఓకే, సోర్సెస్ ఏమేమి సోర్సెస్ ఉండి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ నా. ఓకే, సో కన్వెన్షనల్ ప్రిపరేషన్ మోడ్ నుంచి బయటికి రండి. కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే వాట్ ఈస్ ద కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్? గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఏదో 4 బిట్ బ్యాంకులు చదువుకోవడం లేదా జీకే క్వశ్చన్ చదువుకొని వెళ్ళి రాసేటువంటి స్టాండర్డ్ని ఇంకా కొంతమంది అడాప్ట్ చేసుకుంటున్నారు. కానీ ఎగ్జామినర్ ఆ స్థాయి దాటి వెళ్ళిపోయాడు. మీరు మొన్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్స్ చూడండి. ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మీరు ఆ స్టాండర్డ్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఏపీపీఎస్సీ కావచ్చు ఆర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ పెరుగుతుంది. అంటే మీ థాట్ ప్రాసెస్ని, మీ యొక్క అబ్జర్వేషన్, మీ యొక్క ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందన్నమాట. ఫస్ట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. ఏదో 4 గైడ్లు కొనుక్కొని వాటిని బైహార్ట్ చేసి చదువుతాననే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చేసాను. ఫస్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద మోస్ట్ డైనమిక్ పార్ట్ కాబట్టి సోర్సెస్ చెప్తున్నాను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం దీనికి సైన్స్ అండ్ టెక్నాలజీకి దెర్ ఈస్ నో స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్. గైడ్ కానీ నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు ఒక స్టాండర్డ్ బుక్ అని. సో ఐ సిన్సియర్లీ సజెస్ట్ ఫర్ యువర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్కి దెర్ ఈస్ నో స్టాండర్డ్ బుక్. ఎందుకు స్టాండర్డ్ బుక్ నీకు యూస్ఫుల్ కాదు అంటే, ఇవాళ నువ్వు ఒక 300 రూపాయలు పెట్టి ఒక పుస్తకం కొంటావు. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది? 6 months తర్వాత 7 months తర్వాత. ఈ లోపు జరిగే డైనమిక్ టాపిక్స్ అన్నిటిని దట్ బుక్ విల్ కవర్స్? నో. ఓకే, లేదా 6 months బ్యాక్ నువ్వు ఒక బుక్ కొన్నావు, ఇప్పుడు జరిగేటువంటి ఎగ్జామ్లో దట్ బుక్ డజంట్ కవర్ దీస్ పర్టికులర్ ఏరియాస్. ఓకే, సో ఒక స్టాండర్డ్ బుక్ లేని ఏకైక టాపిక్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. ఓకే, బుక్ కొన్నారంటే ఒక మోసధోరణిలో ప్రిపరేషన్కి వెళ్ళిపోతున్నట్టు. మోసధోరణి అంటే ఏంది? మంకీ ట్రాప్. మీకు తెలుసా మంకీ ట్రాప్ అంటే?
మంకీ ట్రాప్ అని ఆఫ్రికన్లో ఒక ట్రైబల్ గ్రూప్స్ ఏం చేస్తారంటే మంకీస్ని వాళ్ళ పెట్స్ చేసుకోవడం కోసం ఆఫ్రికాలో ఒక ట్రాప్ పెడతారనమాట. ట్రాప్ అంటే ఏం చేస్తారంటే ఒక చిన్న వుడెన్ స్టిక్ చేసి దాంట్లో చిన్న హోల్ పెట్టి దాని లోపల బ్రెడ్ పెడతారు. బ్రెడ్ పెట్టి ఆ చెయ్యి లోపలికి పెట్టి బ్రెడ్ పట్టుకుంటే చెయ్యికి బయటికి రాదు. బ్రెడ్ వదిలేసి చెయ్యి బయటికి తీయలేదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో అది 3 గంటలు 4 గంటలు బ్రెడ్ కోసం అలాగే పట్టుకొని ఉంటుంది, కానీ బ్రెడ్ వదిలేస్తే బయటకు వస్తాననే ఆలోచన ఉండదన్నమాట. అలాగే మంకీ ట్రాప్ అలా ఉంటుంది. మనం ఒక పుస్తకం కొనుక్కొని అదే పరమార్థం అదే అద్భుతం అనుకొని మంకీ ట్రాప్లో పడిపోకండి. ఓకే, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి, సబ్జెక్ట్ని ఎలా చదవాలో అర్థం చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ అంటే మిగతా ప్రిపరేషన్ మిగతా సబ్జెక్టులో లాగా కాకుండా దీనికి సంబంధించినటువంటి డైనమిక్ ఏరియాస్ని మాత్రం డెఫినెట్గా ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, కాంపౌండింగ్ అవుతుంది. ఎప్పుడైతే కాంపౌండింగ్ వస్తుందో అప్పుడు సాధికారత వస్తుంది సబ్జెక్ట్ మీద. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. సో ఏదో ఒక చిన్న టాపిక్ తీసుకుని అలాగే అంతవరకే చదవాలని మాత్రం మీరు మనసులో ఎప్పుడు పెట్టుకోవద్దు. ఓకే, సో సోర్సెస్ ఫస్ట్ ఆల్వేస్ ద స్టాండర్డ్ సోర్స్ ఈజ్ ఆల్వేస్ నథింగ్ బట్ పిఐబి. నన్ను ద వెరీ ఎక్స్ట్రాడినరీ సోర్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ పిఐబి. మరి పిఐబి ఇంగ్లీష్లో ఉంటుంది కదా, నేను ఎలా చదవాలి అనుకుంటే మీకు గూగుల్ ట్రాన్స్లేషన్ పైన ఒక ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఆ పిఐబిలో వచ్చినటువంటి మొత్తం కంటెంట్ అంతా కూడా తెలుగులోకి వచ్చేస్తుంది. ఓకే, సో కొన్ని డాక్యుమెంట్స్ డైరెక్ట్గా వాళ్ళు పిఐబి వాళ్ళే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నారు. కింద మీరు చూసారు ఎప్పుడన్నా పిఐబి కిందకి వచ్చేస్తే ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు అని ఉంటాయి. అన్నిటికీ ఉండవు, కొన్ని మ్యాక్సిమం కాంపోనెంట్స్కి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ పిఐబి. నెంబర్ 2, సో పిఐబి ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ సోర్స్. ఎందుకు ఎగ్జామినర్ పిఐబి నుంచి ఇవ్వడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తాడంటే, ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ వస్తుందా లేదా రైట్ వస్తుందా అనుకున్నప్పుడు ఈ డైలమా ఎవరైనా కేసు వేశారనుకో, సార్ ఈ క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ అంతే, ఎగ్జామినర్ కెన్ అథెంటికేట్ చాలా సాధికారకంగా ఈ పిఐబి రిఫరెన్స్ కాబట్టి ఈ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దట్ పర్టికులర్ గవర్నమెంట్ సోర్స్ కాబట్టి. ఓకే, సో పిఐబి ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో పిఐబి ఎలా చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పిఎస్ఎల్వి C58 లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి C58 లాంచ్ చేశారు. పిఎస్ఎల్వి C58 లాంచ్ చేస్తే మనం పిఎస్ఎల్వి C58 ఎక్కడి నుంచి చూస్తాము? తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు పేపరు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే హిందూ పేపర్. ఓకే, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి సోర్స్ని దాన్ని కంపైల్ చేసి చూస్తారు. అలా కాకుండా నువ్వు పిఎస్ఎల్వి C58 పిఐబి అని కొట్టావంటే దానికి సంబంధించినటువంటి మొత్తం కాంపోనెంట్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ కెన్ బి సీన్. ఓకే, చాలా అద్భుతమైన స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. నువ్వు ఆ స్ట్రక్చర్ని ఒక 1 year అడాప్ట్ చేసుకున్నావంటే యూ విల్ బీ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ టు ఆన్సర్ ఎక్స్ట్రాడినరీ. మెయిన్స్కి ఉపయోగపడుతుంది, ప్రిలిమినరీకి ఉపయోగపడుతుంది. మీరు చూడండి, ఒకసారి చెక్ చేసుకొని చూడండి. పిఎస్ఎల్వి C58 అని గూగుల్ చేసిన తర్వాత మీకు వచ్చిన కంటెంట్ని, ఆల్రెడీ హిందూలో ఉన్న కంటెంట్ని లేదా తెలుగు మీడియం వాళ్ళకి ఈనాడులో వచ్చిన కంటెంట్ని కంపేర్ చేసి చేసుకోండి. దెన్ యూ విల్ సర్ప్రైజ్. ఒకే ప్రిపరేషన్, ఒకే ఏరియా నీకు ప్రిలిమినరీకి మెయిన్స్కి ఉపయోగపడటానికి దిస్ పిఐబి విల్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అని. ఓకే, సో ఎందుకంటే వీళ్ళు జర్నలిస్టులు వాళ్ళకి అర్థమైనంత వరకు రాస్తారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై పాయింట్. వాళ్ళు సైంటిస్టులు కాదు కదా, వాళ్ళకి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పూర్తిగా తెలియదు. అదే పిఐబికి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ కాబట్టి సైంటిస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దే ట్రై టు కీప్ ఇట్ ఇన్ ఏ వెరీ ఆర్గనైజ్డ్ మేనర్. ఇంట్రడక్షన్ ఉంటుంది, ఇది ఎన్నోమేషన్ అని ఉంటుంది. ఇది పిఎస్ఎల్వి యొక్క పిఎస్ఎల్వి యొక్క ప్రయోగాలు 60th ఎక్స్పెరిమెంట్. పిఎస్ఎల్వి C58 ఈజ్ ద 60th ఎక్స్పెరిమెంట్ ఆఫ్ పిఎస్ఎల్వి అండ్ ఇట్ ఈస్ ద DL variant. అసలు DL variant అంటే ఏంది? హౌ మెనీ స్ట్రాప్ ఆన్ మోటార్స్ ఆర్ యూజ్డ్? సో ద థర్డ్ స్టేజ్ ఆఫ్ ద PSLV యూజెస్ ఏ మెయిన్ కాంపోనెంట్ కాల్డ్ as PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. వాట్ ఈస్ పోయంకి సంబంధించినటువంటి ఎంటైర్ ఇంట్రడక్షన్ కెన్ బి సీన్. ఈ పోయం సిరీస్లో ఇది ఎన్నోది, సెకండా, థర్డా, ఫోర్తా, ఎవ్రీథింగ్. అంటే మీకు చూసారా, ఒక్కసారి కనుక మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటూ వెళ్తే, సో ఓవర్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ బి అక్యూములేటెడ్ విత్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్. కొంచెం కష్టమే, కొంచెం ఎప్పుడు చదవాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా మెయిన్ కాంపోనెంట్స్ డీవియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదువుతున్నావు, 3 hours హిస్టరీ చదివిన తర్వాత బోర్ కొడుతుంది, అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక 1.5 hours చదువు. జాగ్రఫీ చదువు బాగా హెవీ అయిపోయింది, అప్పుడు ఒక 1.5 hours ఎస్ఎన్టీ చదువు.
అట్లా నీకు బ్రేక్ జర్నీ లాగా, బ్రేక్ ప్రిపరేషన్ లాగా దీన్ని ఉపయోగించుకో. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్ నువ్వు ఫోన్కి లో ఉన్నటువంటి ఫీచర్స్ని నువ్వు ఎలాగ ఎక్స్ప్లోర్ చేసి ఉంటావు చూడు, అలాగే అంత ఇంట్రెస్ట్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో కనుక మీరు పెట్టగలిగితే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు స్కోర్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, సో ఇదేదో ఒక ప్రిపరేషన్ లాగా కాకుండా ఒక కాంటెంపరీ ఇష్యూ లాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య L1 ఉంది, ఆదిత్య L1. సో ఆదిత్య L1 సో ప్యారలల్గా చూడాల్సింది. ఆదిత్య L1 ఇప్పుడు లాంచ్ చేశారు. ఆదిత్య L1 అంటే ఏంది, లాగ్రాంజియన్ సిస్టమ్ అంటే ఏంది, లాగ్రాంజియన్ సిస్టంలో ఉన్నటువంటి L1, L2, L3, L4, L5 పాయింట్స్ అంటే ఏంది. ఈ L1లో ఇది లాంచ్ చేసిన తర్వాత వాట్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ దట్ ఆర్ సరౌండెడ్ విత్ ఆదిత్య సోలార్ మిషన్స్ మీద ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏదో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దెన్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్. ఎంతవరకు చదవాలి, ఎలా చదవాలి అనేది మీకు అర్థమవుతుంటుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రిఫరెన్స్, ఈజ్ ఆల్వేస్ అన్ ఎక్సలెంట్ రిఫరెన్స్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ PIB. దానికి ప్రత్యామ్నాయమే లేదు. ఓకే, సో నేనేదో తెలుగు మీడియంలో ఒక చిన్న మ్యాగజైన్ కొనుక్కుంటాను, X అనే మ్యాగజైన్ కొనుక్కుంటాను, Y అనే మ్యాగజైన్ కొనుక్కుంటాను అనే భావం నుంచి బయటకు వచ్చేసాను. మీ నోట్స్ మీరే తయారు చేసుకోవాలి కదా. రెడీమేడ్ మెటీరియల్ అనే కాన్సెప్ట్ నుంచి బయటకు రండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఒకే కాన్సెప్ట్ తీసుకెళ్ళి రాసిన కొంతమందికి ఎందుకు జాబులు వస్తున్నాయి? ఐ హోప్ అండర్స్టాండ్. హిస్టరీకి X అనే ఆథర్ చాలా ఫేమస్, పాలిటిక్ లక్ష్మీకాంత్ చాలా ఫేమస్ అండి. అందరూ లక్ష్మీకాంత్ చదివినా చాలా కొద్ది మంది మాత్రమే ఎందుకు జాబులు వస్తున్నట్టు. సో దా పర్టికులర్ సోర్స్ని ఇంటిగ్రేట్ చేసుకొని, అసిమ్యులేట్ చేసుకొని రీప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ డిఫరెంట్గా ఉండాలి. సో వాట్ ఐ వాంట్ టు కన్వే యూ ఇస్ డోంట్ రిలై ఆన్ రెడీమేడ్ మెటీరియల్. మీరు తయారు చేసుకోగలరు. ఓకే, అప్పుడు ఆ సబ్జెక్ట్ని ఇంకెప్పటికీ లైఫ్లో మర్చిపోలేరు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ PIB. సెకండ్, ది హిందూ, సండే, SNT పేపర్ అండ్ ఎవ్రీడే సైన్స్ పేపర్. విచిత్రం ఏంటంటే సైన్స్కి టెక్నాలజీకి డిఫరెన్స్ తెలియకుండానే పుస్తకాలు చాలామంది రాస్తున్నారు అనమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్. అది చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే యు ఆర్ హియర్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్. నీకు గ్రూప్ 1 ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన రోజు నువ్వు ఎక్కడో ఉంటావు, రిజల్ట్స్ వచ్చినాయి అంటారు, ఆ PDF వచ్చింది, డౌన్లోడ్ చేసుకుంటావు, Ctrl F కొడతావు, నీ నెంబర్ ఎంటర్ చేస్తావు, ఆ పేల్ ఎల్లో కలర్లో నీ నెంబర్ మ్యాచ్ అయిన మూమెంట్ ఈజ్ ద జాయస్ మూమెంట్ అనమాట. నీ లైఫ్లో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత హ్యాపీ అదే. కానీ దానికి సెకండ్ కాయిన్ చూద్దాం. ఒకవేళ కొట్టినప్పుడు నీ నెంబర్ రాలేదనుకుందాం, నువ్వేం చేస్తావు? మరలా ఇంకోసారి పర్సులోంచి హాల్ టికెట్ తీసుకొని రెండింటిని మ్యాచ్ చేసుకుని, లేదా నీ వాట్సాప్లో ఉన్న హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకొని చూసుకుంటావు. ఒకవేళ మ్యాచ్ అయిందనుకో, ఓకే. మ్యాచ్ కాకపోతే ఏం చేస్తావు? ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటావు, నీవు చాలా కంఫర్ట్ జోన్లో ఉంటావు, లేదా ఫ్లైట్ మోడ్లో పెట్టుకొని వెళ్ళిపోతావు. మీ పేరెంట్స్ నీకన్నా చాలామందికి మా అబ్బాయి గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వెళ్ళాడని ఇద్దరికే చెబుతాడు. ఒకటి అడిగిన వాళ్ళకి, రెండు అడిగిన వాళ్ళకి అనుకుంటా. సో వాళ్ళు ఎస్కేప్ అవ్వలేరు కదా. పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది అనమాట. పేరెంట్స్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయటమే పర్పస్ ఆఫ్ లైఫ్ అనమాట, నథింగ్ మోర్ దాన్. అంటే నువ్వు నీ పక్కన వాళ్ళ గురించి ఆలోచించదు, నీ రూమ్మేట్ గురించి ఆలోచించదు, నీ క్లాస్మేట్ గురించి ఆలోచించదు, నో బడీ. నీ పర్పస్ షుడ్ బి టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ బై అచీవింగ్ దిస్. అంత డివైన్ థింగ్లో చిన్న చిన్న పుస్తకాలు. సో నాకు చాలా బాధ వేసింది అనమాట. సైన్స్కి టెక్నాలజీకి డిఫరెన్స్ తెలియకుండా, సో సైన్స్ మిషన్స్ అనగానే మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్ అని రాశారనమాట. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. సో హిందూ స్పెసిఫిక్గా సైన్స్కి ఒక పేపర్ ప్రతిరోజు రిలీజ్ చేస్తూ, సండే మాత్రమే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ రిలీజ్ చేస్తుంది. అసలు సైన్స్ అంటే ఏంటి, టెక్నాలజీ అంటే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్ సెగ్మెంట్, సో దట్ యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ క్లారిటీ ఆన్ దట్ పర్టికులర్ ఏరియా. సో వాట్ ఈస్ సైన్స్? వాట్ ఆర్ ద సైన్స్ మిషన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ కంట్రీ? అసలు ఇస్రోకి సంబంధించినటువంటి సైన్స్ మిషన్స్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మిషన్స్? సైన్స్ మిషన్స్ and technology missions. What are science missions? Science missions are nothing but Mars Orbiter Mission, AstroSat, Aditya L1, Chandrayaan 1, 2, 3 are science missions. Technology missions are nothing but which are having commercial application missions are nothing but technology missions.
What are the science missions? Science missions are nothing but Mars Orbiter Mission, or Chandrayaan 1 and Chandrayaan 1, 2 and 3, Aditya L1, Gaganyaan, okay, and Astrosat are the science missions. Science mission అంటే ఏంది? ఒక అప్లికేషన్, ఇన్స్టాంట్ అప్లికేషన్ లేకుండా ఒక స్టార్ని ఐడెంటిఫై చేయటం, ఒక బ్లాక్ హోల్ని డిటెక్ట్ చేయటం, ఒక పర్టికులర్ సెలిస్టియల్ ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయటం. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సైన్స్ మిషన్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ అప్లికేషన్స్. కరెంట్ అప్లికేషన్స్ ఏమీ లేవు. ఆదిత్య L1 లాంచ్ చేసాం, మనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది? సడన్గా ఇప్పటికిప్పుడు ఆదిత్య L1 వల్ల ఆర్ వీ గోయింగ్ టు గెట్ ఎనీ ట్రాన్స్పాండర్స్ ఆర్ ఎనీ బ్యాండ్విడ్త్? నో. బట్ ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆదిత్య L1లో ఉపయోగించినటువంటి పేలోడ్స్ వల్ల we can have, in future we may have applications. So those missions are called as what? Science missions. What about the technology missions? So which are having commercial applications are called as what? Technology missions. What are the technology missions? We can say PSLV, so even PSLV C58 also comes under this. PSLV C58. IRNSS, IRS, and INSAT satellites, or Earth observation satellites, NASA, ISRO synthetic aperture radar. These are all comes under technology missions. Technology missions మీకు ఏదైతే కమర్షియల్ ఎక్స్ప్లోరేషన్ ఉంటుందో, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ పాసిబుల్ అవుతుందో, వీ కెన్ కాల్ దోస్ మిషన్స్ యాజ్ వాట్? టెక్నాలజీ మిషన్స్. ఓకే, సో సైన్స్ మిషన్ మళ్ళీ ఇక్కడ సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్, టెక్నాలజికల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ అంటే అక్కడ ఇప్పుడు చంద్రయాన్ 3 అనుకున్నాము. చంద్రయాన్ 3లో ఉన్నటువంటి విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ చేసేది సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్. అక్కడికి వెళ్ళి సాఫ్ట్ ల్యాండింగ్ కోసం కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ప్రొపల్షన్ మాడ్యూల్, దోస్ విల్ కమ్స్ అండర్ ద టెక్నాలజికల్ ఆబ్జెక్ట్. మిషన్ అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యే వరకు చేసిన ఆల్ ద వర్క్స్ కెన్ బి కన్సిడర్ యాజ్ టెక్నాలజికల్ థింగ్స్. వన్స్ ద మిషన్ రీచెస్ దేర్, సో ఇఫ్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు explore the presence of water or presence of the minerals or possibility of life on moon at the south pole, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సైంటిఫిక్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్, టెక్నాలజికల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ డిఫరెంట్. సైంటిఫిక్ మిషన్స్ ఆర్ డిఫరెంట్, టెక్నాలజికల్ మిషన్స్ ఆర్ డిఫరెంట్. సో హిందూ ఏం చేస్తుందంటే మండే నుంచి ఫ్రైడే దాకా ప్రతిరోజు సైన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ప్రతిరోజు వర్క్స్ డెడికేటెడ్ పేజ్ చేస్తున్నారు. మీరు నమ్మరు, లాస్ట్ 1 year పేపర్ మీరు చూస్తే మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి 15 to 16 క్వశ్చన్స్లో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ హ్యాస్ బీన్ అపియర్డ్ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమినరీ. అంటే ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా విజన్, వీళ్ళందరూ చాలా రకాలైనటువంటి మెటీరియల్ ఉంటుంది, కానీ ఏ మెటీరియల్ కూడా ది హిందూ స్టాండర్డ్ని మ్యాచ్ అవ్వలేదు అనమాట. ఓకే, సో రీజన్స్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో ఎందుకంటే హిందూలో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా ఎవరు? పాత యూపీఎస్సీ అభ్యర్థులు అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. కాబట్టి ఏమైంది, నీకు ఒక ఒక ఆర్టికల్ చూడగానే ఇది మెయిన్స్కి ఎలా పనికి వస్తుంది, ప్రిలిమ్కి ఎలా పనికి వస్తుంది, పర్ఫెక్ట్ స్ట్రక్చర్ తయారు చేసి పెడతారు అనమాట మీకు. అందుకే ఆ బాక్స్ ఐటమ్స్ అవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ వన్ ఈజ్ పిఏబి, సెకండ్ వన్ ఈజ్ ది హిందూ సండే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, ఎవ్రీడే వచ్చేటువంటి సైన్స్ పేపర్ ఆఫ్ ది హిందూ. ఫోర్త్ వన్ ఈజ్ నథింగ్ బట్ వీ కెన్ సే ఈ రెగ్యులర్గా పేపర్లో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్. పేపర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసారు మీరు ఎప్పుడైనా? పేపర్లో మీరు కంపల్సరీగా వాట్ ఈజ్ వాట్ అని సెట్ చేసుకోగలుగుతుండాలి. పేపర్లో ఏదైనా కొత్త టీవీని ఎవరైనా లాంచ్ చేశారనుకో, QLED టీవీ, ఓకే, వాట్ ఈజ్ క్వాంటమ్ ఎల్ఈడి అని. QLED టీవీని ఎవరైనా సామ్సంగ్ వాళ్ళు ఒక పెద్ద పేపర్లో ఒక యాడ్ వేశారనుకో, వెంటనే నువ్వేం చేయాలి? యూ షుడ్ సెర్చ్ ఫర్ వాట్ ఈజ్ QLED, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద QLED, సో అది ఎలా పనిచేస్తుంది అని కంపల్సరీగా బ్రౌజ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఒకటి తయారు చేసుకొని నీకంటూ ఒక పర్సనల్ పేపర్, ఇప్పుడు అర్థమవుతుంది, అలా ఒకటి తయారు చేసుకొని వాటిలాంటి అది క్వశ్చన్ పేపర్లో అటువంటిది మ్యాచ్ అయిందనుకోండి, ఇక్కడ నిన్ను భూమి మీద ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ నెక్స్ట్ క్వశ్చన్స్ మీద ఎంత పడుతుందో చూడండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మీరు కూడా ఒక ఏదైనా ఒక కాంపోనెంట్స్ చిన్న బుక్ పెట్టుకొని రోజు మనకి ఏం చేస్తున్నామంటే
ప్రత్యేకించి సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చనింగ్ ఎబిలిటీని చంపేశారు నన్ను చిన్నప్పటి నుంచి. పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, టీచర్లు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, ఇది ఇంతే, ఇలాగే చదవాలి అనే క్వశ్చన్ అనే మైండ్ సెట్ మనకి దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు బయాలజికల్ టర్మ్లో. న్యూరోప్లాస్టిసిటీ అంటే బై హార్ట్ చేయటమే అనమాట. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒకటి నీ న్యూరాన్స్ని ప్లాస్టిక్ లాగా మార్చడం అనమాట. ఓకే, సో ఎప్పుడైతే నీకు ఆ న్యూరోప్లాస్టిసిటీ వచ్చిందో లాజికల్ ఎబిలిటీ మిస్ అవుతుంటుంది. సో కంపల్సరీగా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గ్రూప్ 1 మెయిన్స్లో మీకు చాలా అద్భుతమైన టాపిక్ ఉంది, విచ్ ఈస్ నథింగ్ బట్ ఫుడ్ బయోటెక్నాలజీ. మీరు సిలబస్ చూసారా? Tspsc గ్రూప్ 1 మెయిన్స్లో దెర్ ఈస్ ఎ సెపరేట్ టాపిక్ కాల్డ్ 10 మార్క్స్ చాప్టర్ కాల్డ్ ఫుడ్ బయోటెక్నాలజీ అని ఒక చాప్టర్ ఉందన్నమాట. ఫుడ్ బయోటెక్నాలజీలో మీరు చూడొచ్చు అనమాట. ఆ ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్స్ కెన్ బి సీన్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా కాల్డ్ యాస్ ఫుడ్ బయోటెక్నాలజీ. అసలు నాకు చాలా సర్ప్రైజింగ్ అనమాట. Tspsc అంటే సిలబస్ చాలా బాగా ఫ్రేమ్ చేశారు. ఒక దశాబ్ద కాలం క్రితం సిలబస్ రిలీజ్ చేసి ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా రాకుండా, ఒక ఎగ్జామ్ కూడా మెయిన్స్ కండక్ట్ చేసుకోకుండా ఉన్న ఏకైక బోర్డు అంటే Tspsc. సో కీప్ ఇట్ అసైడ్. సో మీరు ఒక పర్టికులర్ ఏరియాలో మీరు ఆ న్యూరోప్లాస్టిసిటీ అంటే ఒకటే దాన్ని ఎక్కువ సార్లు మననం చేసుకుని ఉండటం వల్ల నీకు వచ్చేటువంటి కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ న్యూరోప్లాస్టిసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బయోటెక్నాలజీ లాంటి క్వశ్చన్స్ని నువ్వు ఎలా ఆన్సర్ చేయగలవు? టోన్డ్ మిల్క్ అంటే, టోన్డ్ మిల్క్ అనే పదం విన్నారా లేదా మీరు? పాస్చరైజ్డ్ మిల్క్ విన్నారు, టోన్డ్ మిల్క్ విన్నారు, డబుల్ టోన్డ్ మిల్క్ విన్నారు. మీరు ఎప్పుడైనా గూగుల్ చేశారు వాటి గురించి? మీకు సిలబస్, అందుకనే మీ దగ్గర ఎప్పుడు మీ సిలబస్ ఉండాలి. సిలబస్కి మ్యాచ్ అయ్యే టాపిక్స్ ఏమైనా రిలవెంట్గా వస్తున్నాయి అంటే వాటిని ఎగ్జామినర్ అడిగినా అడగకపోయినా ఇది నాకు తెలిసిన మెయిన్స్లో ప్రజెంట్ చేయటమే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ పాస్చరైజ్డ్ మిల్క్ కావచ్చు, టోన్ మిల్క్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ డబుల్ టోన్ మిల్క్, ఓకే, ఈ క్రీమీ మిల్క్, వీటన్నిటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ మీరు రోజువారీ వచ్చేటువంటి కాన్సెప్ట్స్ని మీరు డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో వీ కెన్ సే పర్టికులర్లీ విత్ రిఫరెన్స్ టు ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఐ వుడ్ ఆల్వేస్ సజెస్ట్ యూ టు గో ఫర్ ద సమ్ స్టాండర్డ్ బుక్స్ లైక్ ఈ ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించింది అయితే ఒకే ఒక్క రిఫరెన్స్ బుక్ ఐ కెన్ సజెస్ట్ యూ విచ్ ఈస్ కాల్డ్ యాస్ శ్రీలక్ష్మి. మీకు ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించి ఇది జనరల్గా ఫుడ్ బయోటెక్నాలజీ అనే కాదు, నువ్వు డైటింగ్ కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు షెల్ఫ్లో ఉండాల్సినటువంటి మస్ట్ బుక్ ఈజ్ కాల్డ్ యాస్ శ్రీలక్ష్మి. సర్ప్రైజింగ్ ఏంటంటే మనకి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ త్రూఅవుట్ ఇండియా ఎంత ఫేమస్, ఈ ఫుడ్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్లో ఇండియాలో ఎక్కడ ఏ యూనివర్సిటీకైనా మోస్ట్ స్టాండర్డ్ రిఫరెన్స్ బుక్ ఈజ్ శ్రీలక్ష్మి బుక్ అనమాట. సో ఈ 10 మార్క్స్కి మీకు మ్యాక్సిమం సూటబుల్ అవుతుంది. కాకపోతే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ బియాండ్ కూడా మీకు రోజువారీ ఫుడ్ ఎలా తినాలి దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకే, తెలుగు పీపుల్ ఆర్ ద మోస్ట్ ఇన్నోసెంట్ పీపుల్ అనమాట. ఎందుకని ఎవరో ఒకళ్ళు వస్తారు, ఒక డైట్ అని చెప్తారు, అందరూ అదే డైట్ ఫాలో అవుతారు. వీరమాచినేని డైట్ అని కానీ అందరూ వీరమాచినేని, వాళ్ళు ఎవరు ఏమీ తెలియదు అనమాట. కీటో డైట్ అంటే కీటో డైట్ ఫాలో అవుతారు. సో మీరు అటువంటి యూ డోంట్ ఫైండ్ సచ్ ఇన్ సినారియో ఇన్ ఎనీ అదర్ స్టేట్స్ అనమాట. ఇంకా ఏ అదర్ స్టేట్స్లో ఇటువంటి సినారియో కనపడదు. తెలుగు పీపుల్ మాత్రమే కీటో డైట్ అంటే ఏంది, మూర్ఛ వ్యాధులకు ఇచ్చే డైట్ని కీటో డైట్ అంటారు. ఒక మూర్ఖుడు టీవీ ఛానల్స్లో కూర్చొని జనాలకు విపరీతంగా చెప్తుంటారు అనమాట, మీరు కీటో డైట్ తినండి, మీరు ఫ్యాట్ ఎక్కువ తినండి, ప్రోటీన్స్ తక్కువ తినండి, కార్బోహైడ్రేట్స్ అసలు ఆపేయండి. అది ఎవరికి ఇచ్చే డైట్? ఎపిలెప్సీ పేషెంట్స్కి ఇచ్చే డైట్ ఈజ్ నథింగ్ బట్ కీటో డైట్. సో ప్రజలు విపరీతంగా కొబ్బరి నూనెలు కొనుక్కొని కొబ్బరి నూనెతో వంటలు వండుకోవడం మొదలుపెట్టారనమాట. సో ఇది మీకు కెన్ యూ సీ సచ్ ఎ సినారియో ఇన్ ఎనీ అదర్ స్టేట్స్? నెవర్, నోవేర్. So awareness to the particular topic is always important for your examination point of view. So దానికోసం కానీ మీకు రెగ్యులర్గా మీ డే టు డే లైఫ్ స్టైల్కి దిస్ బుక్ కెన్ బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఇది ఈ ఎగ్జామినేషన్ మెయిన్ సోర్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్. ఓకే, సో కమింగ్ టు ద వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్ అయిపోయింది. ఎస్ఎన్టీ మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఎలా చేద్దాం చూడండి. గ్రూప్ 1 మెయిన్స్. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్లో 150 మార్క్స్కి అంటే ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్తో కలిపి 150 మార్క్స్కి ఆర్ ఎల్స్ ఈ 100 మార్క్స్కి. సో ఎకానమీలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్
కలిపితే 150 మార్క్స్లో మీరు బాగా ఫోకస్ చేస్తే 120 మార్క్స్ ఈ పేపర్ నుంచి తెచ్చుకోగలరు. యూ కెన్ రఫ్లీ స్కోర్ మినిమం 120 మార్క్స్ అన్నమాట. అంటే ఆన్సర్ రైటింగ్ ఈజ్ ఎ స్కిల్. ఆన్సర్ రైటింగ్ చాలా అద్భుతమైన స్కిల్. ఎలా అంటే ఒక్కసారి ఆ స్కిల్ అర్థమైతే మీరు ఏ క్వశ్చన్ అయినా ఏ ఆన్సర్ అయినా చాలా అందంగా రాయొచ్చు. ఆ స్కిల్ నేర్చుకోవడానికి వచ్చేటువంటి ఆ ప్రసవ వేదన చాలా కష్టంగా ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏం చేస్తారంటే అందరూ టెస్ట్ సిరీస్లు జాయిన్ అవుతారు, డబ్బులు సగంలో కడతారు, టెస్టులు రాసే టైంకి ఏమవుతారు, స్కిప్ అయిపోతారు అన్నమాట. ఓకే, నేనేం చెప్తానంటే ఎంత వీలైతే అంత రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, సో ఎందుకంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి నాన్న? 15 questions. Time duration is 180 minutes. Each question 12 minutes. అంటే 12 minutesలో దాని ఇంట్రడక్షన్ రాయాలి, కంక్లూజన్ రాయాలి, బాడీ రాయాలి, దాని కంటెక్చువల్ రిలవెన్స్ కూడా తీసుకొని రావాలంటే యూ మస్ట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గెట్ ద పర్టికులర్ డైనమిక్ టాపిక్. సో ఆ డైనమిక్ టాపిక్ని చాలా వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలరు. సో ట్రై టు అండర్స్టాండ్. సో గ్రూప్ 1 మెయిన్స్లో 12 minutesలో ప్రతి క్వశ్చన్ని, ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు క్యారీ 8 మార్క్స్ వచ్చే విధంగా మీరు ప్రిపరేషన్ని మీరు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. ఓకే, సో కమింగ్ టు దిస్ ఎస్ఎన్టీకి సంబంధించి ప్రిపరేషన్లో ఫస్ట్ వన్ ఈజ్ కాంటెంపరీ ఏరియాస్ని మాత్రం ఎప్పుడూ మిస్ చేయొద్దు. కాంటెంపరీ ఏరియాస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. కాంటెంపరీ ఏరియాస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ చూడండి. నెంబర్ 1, ఆల్వేస్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో మనం చాలా స్టాండర్డ్గా ఇది క్వశ్చన్ వస్తుంది అనుకున్నది కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు, కానీ అలా అని వాస్ట్ ఏరియాస్ మాత్రం ప్రిపేర్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. 5th జనరేషన్ మొబైల్ టెక్నాలజీ అన్నప్పుడే ఆటోమేటిక్గా ఇండియా యొక్క టెక్నాలజీ కాదు, వరల్డ్లో ఉన్నటువంటి అదర్ టెక్నాలజీస్ కూడా ప్యారలల్గా ఒకసారి చూడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీని. 2020 డిసెంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. రిఫరెన్స్ తీసుకోవడానికి కూడా దర్ ఇస్ నో క్వశ్చన్ పేపర్ పర్టికులర్లీ ఇన్ టీఎస్పీఎస్సీ. ఓకే, ఇలా జరిగింది అని చెప్పడానికి కూడా ఒక రిఫరెన్స్ లేకపోయింది 10 సంవత్సరాలు తెలంగాణలో కూడా. ఓకే, వన్ సెకండ్. సో చూడండి, 2020 డిసెంబర్లో గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది. 2020 సెప్టెంబర్లో నోబెల్ ప్రైజెస్ ఇచ్చారు. నోబెల్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు, ఇంకా ఇవ్వాల, అనౌన్స్ చేశారు. కరోనా వల్ల ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయ్యి డిసెంబర్ తర్వాత జనవరిలో జరగాల్సి ఉంది. జస్ట్ అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ మీద 3 క్వశ్చన్లు వచ్చినాయి, నాట్ ఫర్ 1 మార్క్స్, 3 మెయిన్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. 3 into 10 30 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇదే ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చిన గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు. నోబెల్ ప్రైజెస్ గురించి ఒక్క క్వశ్చన్ కూడా రాలా. అలా అని నెక్స్ట్ వస్తుందా లేదని చెప్పలేము. ఇప్పుడు నీ జుడిషియస్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే నోబెల్ ప్రైజెస్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా ఎక్వైర్ చేసుకొని రేపు డిసీజెస్కి సంబంధించి కానీ క్రిస్పర్ టెక్నాలజీకి సంబంధించిన అప్లికేషన్స్ ఏదైనా రాసేటప్పుడు నీ దగ్గర ఉన్న ఆ నాలెడ్జ్ని రిఫరెన్స్గా వాడుకో. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దాట్ ఈస్ ద స్మార్ట్ వర్క్ ఫర్ యువర్ ప్రిపరేషన్. సో లాస్ట్ టైం వచ్చింది, ఈసారి రాలేదు కాబట్టి నెక్స్ట్ టైం చదవని అనుకోకూడదు. ఒకవేళ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా పర్వాలేదు, వస్తే డైరెక్ట్గా రాస్తావు, రాకపోతే ఏం చేస్తావు, దాని యొక్క ఎసెన్స్ ఉంటుంది చూస్తారా, స్టాండర్డ్ రిఫరెన్స్ ఉంటుంది, ఆ రిఫరెన్స్ని నువ్వు ఇక్కడ యూజ్ చేస్తావు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2023 నోబెల్ ప్రైజెస్ వర్ అవార్డెడ్ ఫర్ mRNA వ్యాక్సినేషన్. ఓకే, ఇన్ కెమిస్ట్రీ క్వాంటమ్ డాట్స్. మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ దేనికి ఇచ్చారు, mRNA వ్యాక్సిన్కి ఇచ్చారు. వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ అదర్ సెగ్మెంట్ కాల్డ్ యాజ్ కెమిస్ట్రీ క్వాంటమ్ డాట్స్కి ఇచ్చారు. ఈ క్వాంటమ్ డాట్స్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఇమ్మెన్స్ అప్లికేషన్ ఇన్ అదర్ ఏరియాస్.
సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా అదర్ సెగ్మెంట్ ఏంటంటే దాంట్లో పాటు ట్రై టు అండర్స్టాండ్ ఈ ఎమర్జింగ్ టెక్నాలజీలో ఈ లాస్ట్ ఇయర్ అడిగినటువంటి mRNA వ్యాక్సినేషన్ అడిగాడు. మీకు వ్యాక్సినేషన్ అని ఒక చాప్టర్ ఉంది కదా, దెర్ ఈస్ ఎ చాప్టర్ కాల్డ్ యాజ్ వ్యాక్సినేషన్ అనే చాప్టర్లో వ్యాక్సినేషన్ గురించి ప్రస్తావన వచ్చి వాట్ ఆర్ ద ట్రెండ్స్ ఆర్ వ్యాక్సినేషన్ గురించి అడిగాను. అక్కడ mRNA వ్యాక్సినేషన్ అడిగినా అడగకపోయినా అక్కడ నువ్వు ఆల్రెడీ 2023 నోబెల్ ప్రైజెస్ ప్రస్తావన మెన్షన్ చేసుకుంటూ, లేకపోతే ఎక్కడో చోట కంక్లూషన్లో కానీ లేదా వే ఫార్వర్డ్లో 2023 నోబెల్ ప్రైజ్ mRNA వ్యాక్సిన్ గురించి మెన్షన్ చేస్తూ ఇండియాలో ఈ HGC అనే వ్యాక్సిన్కి mRNA వ్యాక్సిన్కి అప్రూవల్ వచ్చిందని మెన్షన్ చేయటం, దాట్ షోస్ ద బ్రాడర్ అప్లికేషన్ అనమాట. అర్థమవుతుందా? మనకి మనం చదివింది డైరెక్ట్గా ఎగ్జామ్లో వచ్చినా ఓకే, మనం చదివింది ఎగ్జామ్లో రాకుండా దాని రిలవెంట్ ఉందనుకోండి, ఆవు కథలాగా పెట్టచ్చు. మీకు ఆవు కథ ఐడియా ఉంది కదా, ఆవు స్టోరీ అంటే ఏంది? ఆవుకి 4 కాళ్ళును, ఒక అబ్బాయి ఒక స్టోరీ చదువుకున్నాడు. ఆవుకి 4 కాళ్ళు ఉండును, 2 కొమ్ములు ఉండును, ఒక తోక ఉండును, అది గడ్డి మేస్తూ ఉంటుంది అని చదువుకున్నాడు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఏం రాశారు? ద క్వశ్చన్ వాజ్ లైక్ దిస్. విమానం గురించి అడిగాడు. చాలా క్లవర్గా ఏం చెప్పాడు? నేను ఎప్పుడైతే విమానంలోకి ఎక్కానో విమానం పైకి వెళ్ళగానే కిందకు చూశాను, కింద గ్రాస్ ల్యాండ్ ఉంది, గ్రాస్ ల్యాండ్లో ఆవు ఉంది అని హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ వాట్ హీ లెర్న్ అబౌట్ ద ఆవు. అంటే దాట్ ఓరియంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. బట్ ఆ షార్ప్నెస్ రావాలన్నమాట. ఓకే, సో అది వచ్చిందనుకో, ఆ స్కిల్ వచ్చిందనుకో, ఎగ్జామినర్ ఎలా అడిగినా సరే దాన్ని నీకు ఇంటర్వ్యూ కూడా మంచి స్కిల్ అన్న. కొంతమంది వాళ్ళు చాలా మందికి ఇటువంటి స్కిల్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు చెప్పాలనుకుని చాలా అందంగా వాళ్ళ దాంట్లోకి తీసుకొచ్చి మరి ఆ టాపిక్తో సంబంధం లేకుండా కూడా చెప్పేస్తానమాట. ఇప్పుడు యాక్చువల్గా నేను ఐ హోప్ యూ అండర్స్టాండ్, మీకు చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ స్కిల్ ఫర్ ఆన్సర్ రైటింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ ప్రెజెంటేషన్ అనమాట. ఓకే, సో ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ఈ కాంటెంపరీ ఏరియాస్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మాత్రం కంటిన్యూస్గా అప్డేట్ అవుతూ ఉండండి. లైక్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ 5G మొబైల్ టెక్నాలజీ, అప్లికేషన్స్ ఆఫ్ 5G మొబైల్ టెక్నాలజీ, వీటన్నిటి ఏరియాస్కి ఇది చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటువంటి సెగ్మెంట్ అనమాట. ఓకే, సో ఇది ప్రిపరేషన్లో రోజు 1 or 2 క్వశ్చన్స్, ఒకరితో సంబంధం లేకుండా డైలీ 1 or 2 క్వశ్చన్స్ కంటిన్యూస్గా మీరు రాస్తూ ఉండండి. ఓకే, ఎస్ఎన్టీకి ఉన్నటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే యు ఆర్ హ్యావింగ్ 50 మార్క్స్ ఎక్స్ట్రా జిఎస్, 50 మార్క్స్ జనరల్ ఎస్సే. 100 మార్క్స్ ఉంటుంది జనరల్ ఎస్సేలో, ఒక 50 మార్క్స్ జనరల్ ఎస్సే ఉంది. మన టీఎస్పీఎస్, మన ఏపీపీఎస్సీలో కూడా ఒక జనరల్ ఎస్సే గురించి అడిగాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో హియర్ ద కాన్సెప్ట్ ఈస్ 2020 సెప్టెంబర్ నోబెల్ ప్రైజ్లో 50 మార్క్స్ నోబెల్ ప్రైజెస్ చదువుకోండి. తర్వాత ఒక జనరల్ ఎస్సేకి మాత్రం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సిలబస్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఎమర్జింగ్ అండ్ కరెంట్ టెక్నాలజీస్. ఓకే, ఎమర్జింగ్ అండ్ కరెంట్ టెక్నాలజీస్లో ఒక టాపిక్ చెప్పి ఐ ట్రై టు షో ద క్లారిటీ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇది మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో జనరల్ ఎస్సేలో అడిగినటువంటి టాపిక్ అనమాట. ఓకే, సో విల్ హ్యావ్ ఏ స్మాల్ డిస్కషన్. ఓకే, విచ్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ కరెన్సీ. విన్నారా మీరు? డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీ విచ్ ఈజ్ నథింగ్ బట్ CBDC. What is this? CBDC. What is CBDC? Central Bank of Digital Currency or Central Bank of Digital Commerce. Okay, so UPI, Unified Payment Interface, cryptocurrency, and UPI, cryptocurrency, and another one is nothing but digital currency. UPI, cryptocurrency, and digital currency lo unified interface payment interface. Deentlo it does not works on cryptocurrency. Okay, it does not work on blockchain technology.
యూపీఐ బ్లాక్ చైన్ టెక్నాలజీతో పనిచేస్తుందా? మీరు పే చేసే మనీ, ఓకే, యూపీఐ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం, సో వాట్ ఎవర్ యు ఆర్ యూజింగ్, ఓకే, విల్ ఇట్ వర్క్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? లేదు. బ్లాక్ చైన్ టెక్నాలజీ కాదని ఎలా చెప్పగలవు? ఇఫ్ ద మనీ మిస్సెస్, ఆర్బీఐ విల్ బ్రింగ్ యువర్ మనీ బ్యాక్. నువ్వు లక్ష్మయ్యకి టైప్ చేయబోయి సోమయ్యకి టైప్ చేసావు. సో యువర్ మనీ విల్ బ్యాక్ టు యువర్ అకౌంట్. ఎలా అయినా బ్యాక్ తెప్పించగలదా ఆర్బీఐ? తెప్పించలేదు. అంటే ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ కరెన్సీ, బట్ అంటే సెంట్రలైజ్డ్ మీన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ఆర్బీఐ, బట్ ఇట్ డస్ నాట్ వర్క్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఓకే, యూపీఐ, హౌ డు యూ డిఫైన్ యూపీఐ నానా? ఇట్ ఈస్ ఏ centralized currency. Centralized currency. Are you getting my point? Centralized currency, but does not work on blockchain. So blockchain UPI లో పనిచేయదు. ఫస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్లాక్ చైన్ యూపీఐలో పనిచేయదో ఇక మనీకి ఆర్బీఐ బాధ్యత వహించదు. ఆర్బీఐ ఆమోదంలోనే జరుగుతుంది, కానీ ఆర్బీఐ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆఫ్ యువర్ మనీ. యూపీఐ పేమెంట్లో నువ్వు అతను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ మనీ వెనక్కి తెప్పించుకున్న దాకా చాలా వరకు ట్రై చేస్తూ ఉంటావు. ఓకే, సో ఇక్కడ నెంబర్ 2, కమింగ్ టు ద బ్లాక్ చైన్ టెక్నాలజీ. వాట్ ఈస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ వర్క్స్ ఆన్ బ్లాక్ చైన్ works on what? No? Blockchain technology, but it is a decentralized currency. What is this? It is a decentralized. RBI is no way responsible. RBI will not at all permit you to give this particular transaction చేసుకో అని RBI నీకు పర్మిషన్ ఇవ్వదు. కానీ ఇది దేని మీద పనిచేస్తుంది? బ్లాక్ చైన్. ఓకే, కంపారిటివ్ అనాలిసిస్లో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చూడండి. యూపీఐ, ఇట్ ఈస్ సెంట్రలైజ్డ్ కరెన్సీ, బట్ డస్ నాట్ వర్క్ ఆన్ బ్లాక్ చైన్. సెంట్రలైజ్డ్ కరెన్సీ కానీ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేయదు. Whereas in the case of cryptocurrency, it is a decentralized currency, but it works on what? Blockchain technology మీద పనిచేస్తుంది. కాబట్టి మనీ లాస్ అవుట్ ఇంపాసిబుల్ అనమాట. నీ దగ్గర క్రిప్టో కరెన్సీ 1,00,000 క్రిప్టో బిట్ కాయిన్స్ అనుకున్నావు. నీ 1,00,000 బిట్ కాయిన్స్ని ఎవ్వరూ దొంగతనం చేయలేరు. ఓకే, నువ్వు కూడా వేరే వాళ్ళకి దొంగతనం చేయలేరు. బ్లాక్స్ అన్నీ అసెంబ్లీ అయి ఉంటాయి. ఒక్కసారి ఒక బ్లాక్ జరపడం స్టార్ట్ అయితే మిగతా అందరికీ నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది. నోటిఫికేషన్ వెళ్ళటమే కాదు, అందరి యొక్క ఆమోదంతో దట్ హ్యాస్ టు బి సీన్ అనమాట. వాట్సాప్ గ్రూప్లో మెసేజ్, మీ ఆఫీస్ వాట్సాప్ గ్రూప్లో నువ్వు ఉండవు, మీ బాస్ని తిడుతూ ఏదైనా మెసేజ్ పెట్టావు అనుకో, అన్ని బ్లూటిక్లు వచ్చిన తర్వాత నువ్వు డిలీట్ చేస్తే ఆ మెసేజ్ నువ్వే పెట్టావని తెలుస్తుందా, తెలీదా? అలాగే ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎవరైతే ఒక బ్లాక్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు, మిగతా మెంబర్స్ అందరికీ అలర్ట్స్ వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సోమయ్య ఈ మనీని ఇక్కడి నుంచి కదిలించడానికి ప్రయత్నించాడని ఆ గ్రూప్లో ఉన్న అందరికీ తెలిసిపోతుంది. తెలిసిపోవటం ఒకటి. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ కాదు, ఆపరేషన్ ఫెయిల్, పేషెంట్ డెడ్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్, ఇది క్రిప్టో కరెన్సీ. కమింగ్ టు ద డిజిటల్ కరెన్సీ, ఇది బ్యూటీ అనమాట. ఇట్ వర్క్స్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ ఏ centralized currency. It is what, Nana? Centralized. అంటే నీ మనీకి ఆర్బీఐ ఈజ్ రెస్పాన్సిబుల్. లాస్ ఆఫ్ మనీ బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి ఉంది కదా, ఆర్బీఐ అప్రూవల్, నీ మనీని ఎవ్వరూ దొంగతనం చేయలేరు. నో బడీ. సో నువ్వు పొరపాటున మనీ పంపించినా సరే, నీ తప్పుతోటి నువ్వు మనీ పంపించినా ఆర్బీఐ మరలా వెనక్కి డబ్బులు తీసుకొస్తుంది. ఎందుకని? It is completely operated under the blockchain technology. Okay, so RBI is responsible for this particular digital currency. RBI is absolutely responsible for your digital currency, is nothing but for your digital currency. I hope you understand the concept now. So these UPI, cryptocurrency and digital currency are the three things. And let us extend our topic to the digital currency. So ఎందుకు గవర్నమెంట్ డిజిటల్ కరెన్సీ కోసం ట్రై చేస్తుంది? Not only Indian government, no. All central banks of India world are trying to adapt to this particular currency. That is why this is called as what? Central Bank of Digital Currency.
ఎలా ఆపరేట్ చేస్తుందో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు లండన్ వెళ్ళి ఒక సెమినార్లో పాల్గొనాలనుకుంటున్నావు. ఓకే, నీ దగ్గర ఒక 10 lakh రూపీస్ క్యాష్ ఉంది. యూ హ్యావ్ 10 lakh రూపీస్. ఆ 10 lakh రూపీస్ని ఏం చేస్తావంటే ఈ ఎస్బీఐ అకౌంట్లో ఉన్న 10 lakh రూపీస్ని ఆ బ్యాంకుకి అప్లై చేసుకొని ఒక డిజిటల్ వాలెట్ని ఓపెన్ చేసుకుంటావు. డిజిటల్ వాలెట్ ఓపెన్ చేసుకోగానే ఆ 10 lakh రూపీస్లో ఒక 9 lakh రూపీస్ని ఈ వ్యాలెట్లోకి యాడ్ చేసుకుంటావు. ఓకే, ఇక ఆ వ్యాలెట్లో ఒక 6 months కాదు, 10 months కాదు, 1 year నువ్వు ఆ మనీ ఉంచుకున్నా నీకు ఆ బ్యాంకు వడ్డీ ఇవ్వదు. 1 lakh ఉంది చూసావా, 1 lakh ఆ 1 lakh మీద ఆ 5%, 4%, 3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఈ వ్యాలెట్లో ఉన్న మనీకి మాత్రం అసలు రూపాయి కూడా ఇంట్రెస్ట్ రాదు. ఎందుకని? నీ మనీని దే ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ మనీ త్రూ ద హై ఎండ్ టెక్నాలజీ కాల్డ్ యాజ్ వాట్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో. కాబట్టి అసలు ఒక్క రూపాయి కూడా వడ్డీ రాదనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి లండన్ వెళ్ళి సెమినార్ అటెండ్ అవ్వ ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు? లండన్ వెళ్ళాలంటే ఏం చేయాలి? కరెన్సీ అంతా ఏం చేస్తాము? ఎక్స్చేంజ్ చేసుకొని పౌండ్స్ పెట్టుకొని ఇప్పుడు ఆ ఫారెక్స్లో అమ్మేటప్పుడేమో తక్కువ రేటుకి, కొనేటప్పుడేమో ఎక్కువ రేటుకి ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఉంటుంది కదా. అలా కాకుండా నువ్వు ఆ 9 lakh రూపీస్ నీ డిజిటల్ వ్యాలెట్లో ఏదైతే ఉందో దాంతో లండన్ వెళ్ళి లండన్లో కాఫీ షాపులో కాఫీ తాగావు అనుకో, కాఫీ తాగినప్పుడు యూ కెన్ పే మనీ ఫ్రమ్ యువర్ డిజిటల్ వాలెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ ఉంది. అక్కడ కట్ చేసుకోవడం ఏమో పౌండ్ రూపంలో అవుతుంది. 1 pound ఈజ్ ఈక్వల్ 100 రూపీస్ అనుకుందాం. సో 100 రూపీస్ నీ అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి. ఒక కాఫీ 2 pounds అనుకుందాం, 200 కట్ అయిపోతాయి. ఆ సెమినార్ అయిపోయింది, అక్కడి నుంచి మొత్తం పేమెంట్ చేసావు. నెక్స్ట్ యూఎస్ వెళ్ళాలనుకున్నావు, జర్మనీ వెళ్ళాలి, వరల్డ్ ఎక్కడికైనా తిరగచ్చు. యూ కెన్ యూస్ యువర్ ఓన్ డిజిటల్ వ్యాలెట్. అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేసావు. దాంట్లో ఇంకా ఒక 3 lakhs మిగిలిపోయింది. ఆ మనీని ఏం చేసుకోవచ్చు? డిజిటల్ వ్యాలెట్ అకౌంట్ నుంచి నీ మెయిన్ అకౌంట్కి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, డిజిటల్ కామర్స్ ఆర్ డిజిటల్ రూపీ. ఈ డిజిటల్ రూపీ హ్యాస్ బీన్ అఫీషియల్లీ అప్రూవ్డ్ బై ద వరల్డ్. సెవరల్ కంట్రీస్ ఆర్ యాక్సెప్టింగ్ దిస్ డిజిటల్ రూపీ. ఓకే, ఇండియా ఆల్సో ratifying this and India also practicing it, and 75 digital banking units, 75 digital banking units in each and every district, started by a government with reference to that 75 అంటే ఏంటన్నా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రతి జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ ఎస్టాబ్లిష్డ్ దిస్ సెగ్మెంట్ కాల్డ్ యాజ్ వాట్, 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్. 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఇది ఈ డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి 1 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డిజిటల్ కరెన్సీలో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఉంటాయి. దాంట్లో ఎవ్రీ డిస్ట్రిక్ట్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ పెట్టి. అసలు క్రిప్టో కరెన్సీలో మన ట్రెండ్ ఎలా వస్తుందో చూడండి. ఫస్ట్ ఏం చేశారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీని ఫస్ట్ అసలు నెయిదర్ లీగల్ నార్ ఇల్లీగల్ అని చెప్పింది. హ్యావింగ్ క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్ కాయిన్స్ ఆర్ ఇథీరియం ఈజ్ నెయిదర్ లీగల్ నార్ ఇల్లీగల్. అది ఆ కస్టమర్ యొక్క పర్సనల్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడైతే ఒక పాయింట్ తర్వాత కరోనా లాక్డౌన్ స్టార్ట్ అవగానే జనాలు విపరీతంగా క్రిప్టో కరెన్సీని కొనటం మొదలుపెట్టారన్నమాట. సో వెంటనే ఏం చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ దట్ క్రిప్టో కరెన్సీ. 2022 బడ్జెట్లో ఏం చెప్పారంటే 75% ట్యాక్సబుల్ క్రిప్టో కరెన్సీ. యూ కెన్ హ్యావ్ క్రిప్టో కరెన్సీ బట్ హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ ఈజ్ అవైలబుల్. సో ఇప్పుడు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఇండియాలో స్టేటస్ ఏంది? ఇట్ ఈస్ లీగల్ బట్ హై రేట్ ఆఫ్ ట్యాక్సేషన్ కెన్ బి డన్. ఓకే, సో ఎయిదర్ ఫర్ ఎక్స్చేంజ్ ఆర్ ఫర్ సెల్లింగ్ ఆర్ బయింగ్ ద క్రిప్టో కరెన్సీ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ట్యాక్స్ జోన్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విత్ రిఫరెన్స్ టు దట్ పర్టికులర్ సెగ్మెంట్ విత్ కాల్డ్ డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి సెగ్మెంట్. సో మీరు డిజిటల్ కరెన్సీ అనేది ఇప్పుడు చెప్తున్నాను. గ్రూప్ 1 మెయిన్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో 50 మార్క్స్ అడిగినటువంటి టాపిక్ ఈజ్ నథింగ్ బట్ సిబిడిస్. ఈ ఏపీపీఎస్సీ ఏపీలో జరిగినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఒక పెద్ద పారాగ్రాఫ్ సైజ్ క్వశ్చన్ అడిగాడు ఆన్ ద టాపిక్ కాల్డ్ యాజ్ వాట్, డిజిటల్ కరెన్సీ.
వీ కెన్ యాంటిసిపేట్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ పర్టికులర్లీ ఇన్ యువర్ ప్రిలిమినరీలో అడగడానికి అవకాశం ఉంది, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో అడగడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఇంకా మొత్తం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్లో దానికి సెపరేట్గా కాంపోనెంట్ ఉంటుంది. సో కొన్ని బ్యాంక్స్ ఏమో డిజిటల్ కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నాయి, కొన్ని బ్యాంక్స్కి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది, వాటిలో కొన్ని డిజిటల్ వ్యాలెట్ నుంచి మరలా తిరిగి తెచ్చుకోవడానికి అప్రూవల్ ఉంటుంది, కొన్ని బ్యాంక్స్ డిజిటల్ వ్యాలెట్ నుంచి ఇర్రివర్సిబుల్ ఒక దాంట్లో ఆ డబ్బులు అలాగే వాడుకోవాలి. ఇప్పుడు నీ రెడ్ బస్ వ్యాలెట్లో కానీ పేటీఎం వ్యాలెట్లో ఉన్నటువంటి మనీని మళ్ళీ వెనక్కి తెచ్చుకోగలవా? నీకు ఏదైనా వ్యాలెట్లో డబ్బులు యాడ్ చేసుకున్నావు అనుకో, సో కెన్ యూ బ్రింగ్ రివర్ట్ మనీ బ్యాక్ టు యువర్ అకౌంట్, మెయిన్ అకౌంట్కి తెచ్చుకోలేవు కదా. అలాగే కొన్ని బ్యాంక్స్ ఏమో చిన్న బ్యాంక్స్కి ఏమో ఆ వ్యాలెట్ నుంచి వెనక్కి తెచ్చుకునే ఫెసిలిటీ లేదు. కొన్ని పెద్ద బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్స్లో వాటి యొక్క ఈ అకౌంట్ని మళ్ళీ తిరిగి వెనక్కి యూ కెన్ ఏబుల్ టు రివర్ట్ బ్యాక్. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు దిస్ డిజిటల్ కరెన్సీ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఈ డిజిటల్ కరెన్సీ చాలా క్లియర్గా చెప్పాను చూడండి. సో ఆ మూడింటి మధ్య డిఫరెన్స్ కన్నా మీరు అర్థం చేసుకుంటే ఎంత టఫెస్ట్ క్వశ్చన్ వచ్చినా సరే యూ కెన్ ఏబుల్ టు ఆన్సర్ ద కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ కమింగ్ టు ద, సో నేను ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకున్న టాపిక్ ల్యూనార్ మిషన్స్. ల్యూనార్ మిషన్స్. What are lunar missions? What is the relevance of the lunar? Context of the lunar missions. Lunar missions కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఎందుకు ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనం ల్యూనార్ మిషన్స్ చదవాలి? బికాస్ ఇస్రో హ్యాస్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ఎ మిషన్ కాల్డ్ as what? Chandrayaan 3 టు ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్. ఓకే, ఇప్పటి వరకు సెవరల్ కంట్రీస్ హ్యావ్ ట్రైడ్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్, బట్ ఎవ్రీబడి ఈజ్ అన్సక్సెస్ఫుల్. ప్రతి ఒక్కళ్ళు ఏమైపోయారు? దే వర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎ పొజిషన్ టు అచీవ్ ద టార్గెట్ బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ డిఫికల్టీస్. ఇండియా హ్యాస్ బికమ్ ద 4th కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద మూన్ అండ్ హ్యాస్ బికమ్ ద 1st కంట్రీ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్. ఓకే, సో వాట్ ఆర్ ద అదర్ 3 కంట్రీస్? యుఎస్ఏ, రష్యా, చైనా. యుఎస్ఏ, రష్యా, చైనా. యుఎస్ఏ మిషన్స్ అన్ని అపోలో మిషన్స్, రష్యా మిషన్స్ అన్ని ల్యూనా మిషన్స్, చైనా మిషన్స్ ఆర్ చాంగే మిషన్స్. ఓకే, యుఎస్ఏ మిషన్స్ ఏమంటారు? అపోలో. Russia missions, Luna, whereas in the case of China missions are Chang'e missions. Okay, so ఈ చంద్రయాన్ 3తో పాటు కాంటెంపరీగా జరిగేటువంటి చంద్రయాన్ 3తో పాటు యూ షుడ్ ఆల్సో అబ్జర్వ్ వాట్ ఆర్ ద కాంటెంపరీ మిషన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ రిలేటెడ్ విత్ ద మూన్, ల్యూనార్ మిషన్స్. ఎలిమినేషన్లో స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ మిషన్స్. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దీస్. ఫస్ట్ 2022-23లో జరిగినటువంటి ఆల్ ల్యూనార్ మిషన్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ టుడేస్ సెషన్. ఓకే, సో 6 countries have attempted to land on the south pole of moon, land on the moon or reach the moon. 6 countries tried to reach on the moon. What are the 6 countries that attempted to reach on the moon? First one is USA. What is the mission of USA to reach on moon? Is nothing but Artemis. చంద్రయాన్ 3 యొక్క సక్సెస్ని మనకన్నా ఎక్కువగా ఈగర్గా ఎదురు చేసింది యుఎస్ఏ ఎదురు చూసింది. ఎందుకు? బికాస్ దే వాంట్ టు ప్రూవ్ దేర్ పొటెన్షియల్ విత్ రిఫరెన్స్ టు ద ఆర్టెమిస్ మిషన్. అమెరికన్స్ చాలా హిపోక్రిటిక్ పీపుల్ అనమాట. ఓకే, మనం ఇండియాలో ఉండటం ఎంతో పుణ్యం చేసుకొని ఇలా ఉండగలిగాం. అమెరికాకి వెళ్ళిన వాళ్ళని అడిగితే మీ ఫ్రెండ్స్ కానీ ఏమన్నా అడిగితే తెలుస్తూ ఉంటాయి ఇండియాలో ఉండటం ఎంత గొప్పదో, ఎంత అదృష్టమో. రీజన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం, ఎవరితో మాట్లాడతాం. అమెరికన్స్ ఆర్ సచ్ ఏ హిపోక్రిటిక్ పీపుల్ అంటే. ఎలా అంటే చూడండి, ఏం చేశారు? అపోలో 11 మిషన్ అని ఒక మిషన్ లాంచ్. మీరు జాగ్రత్త అర్థం చేయండి. అపోలో 11 మిషన్ని 1970sలోనే లాంచ్ చేస్తుంటే 1970s నుంచి 2023 వరకు ఇప్పటివరకు ఒక మిషన్ కూడా పంపించలేదు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చాలా కాన్స్పిరసీ థియరీస్ నెట్లో ఉన్న వాటిని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు అపోలో మిషన్ అనేది పెద్ద హాలీవుడ్ మూవీ షాట్ బై నాసా అనమాట. దే హ్యావ్ నెవర్ సెండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు పంపించుంటే ఇప్పటికీ అసలు ఆగేవాళ్ళు కాదు. సో అప్పుడు పంపించారు కదా, మరి అప్పుడు ఉన్నటువంటి ప్రిమిటివ్ టెక్నాలజీతో పంపిస్తే ఆర్టెమిస్ మిషన్లో ట్రై టు అండర్స్టాండ్. ఆర్టెమిస్ మిషన్ ఈజ్ టు సెండ్ హ్యూమన్స్ టు మార్స్ వయా మూన్. What is the mission? To send humans to Mars via moon. Not to send only to moon. Mars మీద పంపించాలి. ఒక ట్రాన్సిట్ జర్నీ ఆర్ బ్రేక్ జర్నీ దే వాంట్ టు టేక్ ఎట్ మూన్. మరి మూన్ దగ్గర బ్రేక్ జర్నీ తీసుకోవాలంటే ఏం చేయాలి? దే నీడ్ టు టేక్ వాటర్ కావాలి కదా,
ఫుడ్ కావాలి కదా, షెల్టర్ కావాలి కదా. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? సౌత్ పోల్ దగ్గర పాసిబుల్ అవుతుంది. లింక్ చేస్తాను, జాగ్రత్తగా నేను. Chandrayaan-1 is a mission that has proved the presence of water on the surface of moon. చంద్రుడి యొక్క ఉపరితలంపై నీళ్లు ఉండయని చెప్పిన మొట్టమొదటి మిషన్ Chandrayaan-1 వరల్డ్కి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో Chandrayaan-1 మిషన్ with the help of a spacecraft in it called as Moon Mineralogy Map అన్నాను. M3 అంటారు. Moon Mineralogy Mapper. ఈ మూన్ మినరాలజీ మ్యాపర్ ఆఫ్ Chandrayaan-1 పంపించిన డేటాను బట్టి ద సైంటిస్ట్ ఆఫ్ బ్రౌన్ యూనివర్సిటీ ప్రిపేర్డ్ హైడ్రాలజీ మ్యాప్ ఆఫ్ హైడ్రాలజీ మ్యాప్. మూన్ మీద ఎక్కడెక్కడ వాటర్ ఉంది, ఎంతెంత వాటర్ ఉందని ఎవరు ఐడెంటిఫై చేశారన్నా? బ్రౌన్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఏ డేటాను యూజ్ చేసుకొని? Chandrayaan-1లో ఉన్నటువంటి మూన్ మినరాలజీ మ్యాపర్ ఇచ్చిన డేటాను బట్టి అప్పుడు ఏం ఐడెంటిఫై చేశారంటే, వాటర్ ఎట్ ద పోల్స్, ల్యూనార్ పోల్స్ దగ్గర వాటర్ చాలా ఎక్కువగా ఉంది, ఈక్వేటర్ దగ్గర చాలా తక్కువ ఉంటుందని ప్రూవ్ చేశారు. దే ప్రూవ్ దట్ వాటర్ ఎట్ ద ల్యూనార్ పోల్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హై వెన్ కంపేర్డ్ టు ద ఈక్వేటోరియల్ రీజన్. ఎప్పుడైతే Chandrayaan-1 లెగసీ కంటిన్యూ చేయండి. Chandrayaan-1లో వాటర్ ఉందని మనం ప్రూవ్ చేసాం కదా, కంపల్సరీగా Chandrayaan-2లో సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ అవ్వాలని ట్రై చేసాం, అది ఫెయిల్ అయింది. Chandrayaan-3లో కూడా సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ ఉండడానికి ట్రై చేసాం, వీ వర్ సక్సెస్ఫుల్. సో ద కాన్సెప్ట్ ఈస్, ఇప్పుడు ఆర్టెమిస్ మిషన్లో కూడా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ కాలనీస్ ఎట్ ద సౌత్ పోల్ ఆఫ్ మూన్. దక్షిణ ధ్రువం, చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం దగ్గర ఒక కాలనీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కాబట్టి, యాజ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దేర్ కాలనీ ఎట్ ద సౌత్ పోల్. సో వాళ్ళకి Chandrayaan-3 సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద Artemis. So I hope you understand. Artemis is the lunar mission of NASA, which was launched in 2022 December and has successfully completed and returned back journey. So ఈ Artemis mission లో the spacecraft used in Artemis mission is nothing but Orion spacecraft. Orion spacecraft. లైన్ టు లైన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి మీకు ఎగ్జామ్లో, డెఫినెట్గా మ్యాచ్ అవుతాయి. పాయింట్ టు పాయింట్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, మొత్తం అంతా సెంటెన్స్ రాసుకోవద్దు, సినాప్సిస్ లాగా రాసుకోండి. ఈ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్లో ఆర్టెమిస్ ఈజ్ అ బ్రాడర్ టర్మ్. మనం చంద్రయాన్ అనేది ఎలాగైతే బ్రాడర్ టర్మ్, దాంట్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఎలాగో, సో ఈ ఆర్టెమిస్ అనేది ప్రాజెక్ట్ పేరు. దాంట్లో పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏం పేరు? ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్. ఈ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్లో యూ కెన్ సీ 2 మ్యానిక్వెన్స్ని పంపించారు. మ్యానిక్వెన్స్ అంటే ఐడియా ఉంది నాన్న? మీకు షాపింగ్ కాంప్లెక్స్ల ముందు చిన్న చిన్న బొమ్మలు పెట్టుంటారు చూసారా, అలా ఈ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్లో హెల్గా అండ్ జోహార్ అనే 2 మ్యానిక్వెన్స్ని పెట్టారు. హెల్గా అండ్ జోహార్ అనే 2 ఫీమేల్ సిమ్యులేటెడ్ బాడీ ఆర్గాన్స్ కలిగినటువంటి 2 మ్యానిక్వెన్స్ని పెట్టారన్నమాట. పెట్టి ఈ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ని SLS ద్వారా లాంచ్ చేశారు. వాట్ ఈస్ ద లాంచింగ్ వెహికల్ యూజ్డ్ ఇన్ దిస్? దీనికోసం ఉపయోగించిన లాంచింగ్ వెహికల్ ఈజ్ SLS. వాట్ ఈజ్ SLS? స్పేస్ లాంచ్ సిస్టమ్. ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ కోసం యూజ్ చేసినటువంటి లాంచింగ్ వెహికల్ ఏదన్నాను? వాట్ ఈస్ ద లాంచింగ్ వెహికల్ యూజ్డ్ ఫర్ దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్? SLS. వాట్ ఈస్ SLS? స్పేస్ లాంచ్ సిస్టమ్. స్పేస్ లాంచ్ సిస్టమ్ ఈజ్ ద పవర్ఫుల్ లాంచింగ్ వెహికల్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ యాజ్ ఆఫ్ నౌ. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనటువంటి వాహక నౌక అంటే ఏం చెప్పొచ్చు? SLS. దీన్ని స్టార్షిప్ అని ఎలాన్ మస్క్ యొక్క ప్రాజెక్టులు ఉండి, మీకు చెప్పడం మర్చిపోయాను, రెఫరెన్సెస్లో మస్క్ మామ్ ప్రాజెక్టులు చాలా ఇంపార్టెంట్ అన్న. ఎలాన్ మస్క్ ప్రాజెక్టులు అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ హై పొటెన్షియల్ ఏరియా. న్యూరా లింక్ కావచ్చు, స్టార్ లింక్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టార్షిప్ కావచ్చు. ఓకే, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పొటెన్షియల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎవ్రీథింగ్ యాప్ కావచ్చు, చాలా హై ఈల్డింగ్ ఏరియా, మీకు వాటిలో డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో వరల్డ్లో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ ఏంటిది? SLS. వాట్ ఈజ్ SLS నాన్న? స్పేస్ లాంచ్ సిస్టమ్. దీన్ని ఓవర్టేక్ చేయడానికి ఎలాన్ మస్క్ ఒక లాంచ్ సిస్టమ్ ట్రై చేశాడు, కానీ ఫెయిల్ అయింది, విచ్ ఈస్ కాల్డ్ as స్టార్షిప్.
ఒరియాన్ 1 వాజ్ లాంచ్ ఆర్టమిస్ 1లో ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ ఏ లాంచింగ్ వెహికల్ ద్వారా లాంచ్ చేశానన్నా SLS. వాట్ స్టాండ్స్ ఫర్ SLS? స్పేస్ లాంచ్ సిస్టమ్. ఈ స్పేస్ లాంచ్ సిస్టమ్ ద్వారా వెళ్ళినటువంటి ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ మూన్కి దగ్గరగా వెళ్ళి మూన్ యొక్క సౌత్ పోల్ దగ్గర ఫోటోలు తీసుకొని మరలా తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇట్ హ్యావెంట్ ల్యాండెడ్ ఆన్ ద సౌత్ పోల్. ట్రై టు అండర్స్టాండ్. ఇది చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవ్వలేదు. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువానికి దగ్గరగా 60 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి ఫోటోలు తీసుకొని అలా ఫోటోలు తీసే ప్రాసెస్లో ఒక 3 or 4 days దాని చుట్టూ ప్రదక్షిణలు చేసి చంద్రుని సౌత్ పోల్ని చాలా క్లోజెస్ట్ ప్రాక్సిమిటీ నుంచి ఫోటోలు తీసి అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ అండ్ స్ప్లాష్ ఇట్ డౌన్ ఇన్ అట్లాంటిక్ ఓషన్. సో దిస్ ఈస్ ఆర్టమిస్ మిషన్. ఆర్టమిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఆర్టమిస్ 1. ఆర్టమిస్ 2లో లియోనార్డ్ సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు వెళ్తారు, అప్పుడు కూడా దిగరు. నాకు డౌట్ ఏంటంటే 1973లో ప్రిమిటివ్ టెక్నాలజీతో ల్యాండ్ అయిన వాళ్ళు 2024 కూడా ఇంకెందుకు వెళ్ళట్లేదు? ఐ హోప్ యూ అండర్స్టాండ్ అన్న. సో వాళ్ళకి సంథింగ్ అనమాట. అసలు వాళ్ళు చాలా అభూత కల్పనతో తీసిన వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ మూవీ ఈజ్ నథింగ్ బట్ అపోలో 11 మిషన్. సో ఫస్ట్ వన్ ఈజ్, అందుకే ఎవరన్నా లియోనార్డ్ సాయిల్ అడిగితే వాళ్ళు ఎవరు? చంద్రయాన్ 2 కోసం మనం వాళ్ళ దగ్గర లియోనార్డ్ సాయిల్ అడిగాం. మన కల్పన కాళహస్తి ఐడియా ఉందా? కల్పన కాళహస్తి చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేసిన కల్పన కాళహస్తి రీసెంట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే వాళ్ళు అసలు చంద్రయాన్ 2 ఫెయిల్ అవడానికి నాసా చేసినటువంటి రిజర్వేషన్స్ అనమాట. లియోనార్డ్ సాయిల్ మనం అడిగితే చాలా 100 కోట్ల రూపాయలు కోట్ చేశారనమాట. జస్ట్ మేము సిమ్యులేట్ టెస్టులు చేసుకుని మళ్ళీ తిరిగిస్తామన్నా కూడా ఇవ్వలేదు. అలా ఇవ్వకపోవడమే మనకు మంచిది. ఏం చేసాము, మనం యాంథ్రసైట్ రాక్స్ని ఈ అన్నామలై హిల్స్ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాంథ్రసైట్ రాక్స్ నుంచి మనం ల్యూనార్ సిమ్యులేట్ సాయిల్ని చేసుకొని మనం ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాం. చంద్రయాన్ 3 అట్లా సక్సెస్ అయింది. సర్ప్రైజింగ్గా దానికి పేటెంట్ కూడా వచ్చింది. ఓకే, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఏ బ్రేవ్ పీపుల్. ఓకే, సో కమింగ్ టు దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్, ఆర్టమిస్ 1లో ఇట్ ఈస్ ఏ నాన్ హ్యూమన్ మిషన్. ఓకే, 2 మ్యానిక్వెన్స్. ఆర్టమిస్ 2లో హ్యూమన్స్ ఉంటారు, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్. ఆర్టమిస్ 3 దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఆన్ ద సౌత్ పోల్ అండ్ విల్ స్టే దేర్ ఫర్ ఎ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ విల్ కమ్ బ్యాక్. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో 6 మిషన్స్ ఆర్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ నాసాస్ ఆర్టమిస్ మిషన్. ఆర్టమిస్ 1లో వాట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ ఆర్టమిస్ 1 ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్, అండ్ దిస్ ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ హ్యాస్ బీన్ launched by the launching vehicle, powerful launching vehicle system as of now is nothing but SLS. So this SLS uses cryogenic fuel. This SLS uses cryogenic fuel. Next, number 2, Luna 25. It's a Russian project. Success, it was attempted to land but failed. చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అవడానికి, చంద్రుని యొక్క ఉపరితలంపై ల్యాండ్ అవ్వాలని ప్రయత్నించింది, బట్ ఇట్ వాస్ ఫెయిల్డ్. సో చెప్పాను కదా, లూనా సిరీస్ అన్నీ కూడా మూన్ మిషన్స్, అపోలో సిరీస్ అన్నీ కూడా యుఎస్ మిషన్స్, లూనా మిషన్స్ అన్నీ కూడా రష్యా lunar missions are nothing but what? Luna. Apollo missions are nothing but NASA missions. So ikkada this Luna 25 was also failed because last moment lo a crash landing and daniki sambandhinచినటువంటి టెక్నాలజికల్ డిఫికల్టీ వచ్చింది. థర్డ్ కంట్రీ with reference to this is nothing but UAE. అసలు లిస్ట్లో లేని కంట్రీ అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రషీద్. వయసులో ఉన్నప్పుడు కష్టపడి హార్డ్ వర్క్ చేసి డబ్బులు సంపాదించుకోకపోతే వృద్ధాప్యంలో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. మీరు ఈ నెక్స్ట్ 1 hour, నెక్స్ట్ 2 hours, నెక్స్ట్ 2 days, నెక్స్ట్ 3 days, నెక్స్ట్ 5 years గురించి ఆలోచించొద్దు. నీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఎంత బాగా జరగాలనేది నీ లైఫ్ని ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారు. మంచిగా ఒక పల్లీలు తెచ్చుకున్నావు, పల్లీల ప్యాకెట్ తెచ్చుకున్నావు, అన్నీ తింటున్నావు, లాస్ట్లో ఒక రాటన్ పల్లీ వచ్చిందనుకో, అన్నీ తినేసిన తర్వాత ఆ రాటన్ పల్లీ వస్తే నీకు అప్పటి వరకు నీకు ఆ మంచి పల్లీల యొక్క ప్లెజెంట్ ఫ్లేవర్ అంతా పోయి అసలు పల్లీల మీద ఉన్న ఆ విరక్తి వచ్చేస్తుంది.
అలాగే నువ్వు లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకుంటూ లాస్ట్ 10 సంవత్సరాల వృద్ధాప్యంలో చాలా కష్టాలు పడ్డామంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అలాగే నౌరు అనే ఒక కంట్రీ ఉండేది వరల్డ్లో, విన్నారు ఎప్పుడన్నా? చాలా స్మాల్ ఐలాండ్ నేషన్. వరల్డ్లో ఉన్నటువంటి ఫాస్ఫరస్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఈ ఎంఎన్సీలు అన్నీ కలిసి దాడి చేసి నౌరులో ఉన్నటువంటి ఆ ఫాస్ఫేట్ రిజర్వ్స్ అన్నీ ఎక్స్ప్లాయిట్ చేసుకుని ఫెర్టిలైజర్స్ డెవలప్ చేసుకుని ఫెర్టిలైజర్స్ కోసం వాడుకుని ఆ ప్రాసెస్లో వచ్చిన డబ్బులన్నీ నౌరు గవర్నమెంట్ ఏం చేసిందంటే విపరీతంగా లగ్జూరియస్ కాంపోనెంట్స్ కోసం వాడుకుంది. చివరికి ఇప్పుడు ఏందో తెలుసా? పొటాషియం, చిన్న కంట్రీ కదా, పొటాషియం రిజర్వ్స్ అయిపోయినాయి. ఎప్పుడైతే పొటాషియం రిజర్వ్స్ అయిపోయినాయో ఆటోమేటిక్గా కంట్రీ ఏమవుతుంది? నౌ వాట్ ఈస్ ద సినారియో ఆఫ్ దట్ కంట్రీ? కెన్ యూ గెస్? ఫుడ్ కోసం ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు మిగిలిపోయినటువంటి ప్యాకెట్ ఫుడ్ ఉంటుంది, అది పంపిస్తున్నారు. ఆస్ట్రేలియాను ఊరకు పంపిస్తుంది కాదు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ప్రిజనర్స్ అందరికీ చాలామంది కరుడుగట్టిన తీవ్ర టెర్రరిస్టులందరికీ నౌరులో జైలు కట్టించి ఇచ్చారనమాట. ఆ ఐలాండ్లోంచి ఎటు పోలేరు కదా. రిజల్ట్ ఏంటంటే లోయెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉన్న కంట్రీస్లో అదొకటి, ఊబకాయం హైయెస్ట్ స్మోకింగ్ రేట్ ఉన్నటువంటి కంట్రీస్లో అదొకటి. అంటే నీ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ ఉన్నప్పుడే నువ్వు జాగ్రత్తగా వాడుకోవాలి. వయసులో ఉన్నప్పుడే కష్టపడకపోతే వృద్ధాప్యంలో ఏం కష్టపడతావు? చాలామంది స్టూడెంట్స్ చదువుతారు, బాగా చదివితే బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నట్టు. ఓకే, సో వృద్ధాప్యంలో బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే అది ఇంకో ప్రాబ్లం. ఓకే, సో కాన్సెప్ట్ ఇక్కడ జాగ్రత్త వినండి. అలాగే ఈ గల్ఫ్ కంట్రీస్లో విపరీతంగా మనీ ఉంది నాన్న. ఖతార్ ఎలా అయితే ఫిఫా వరల్డ్ కప్కి మనీని ఫ్లడ్ చేసిందో అలా కాకుండా యూఏఈ ఏం చేస్తుందంటే భవిష్యత్ అంతా సైన్స్ మీదే ఉందని స్పేస్ మిషన్స్ మీద విపరీతంగా ఖర్చు పెడుతుంది. మూన్ మిషన్కి పంపించింది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యూఏఈ టు ఎస్టాబ్లిష్ హ్యూమన్ కాలనీస్ ఆన్ మార్స్ బై 2117. 2117వ సంవత్సరం నాటికి మార్స్ మీద కాలనీ ఏర్పాటు చేసుకోవాలనుకుంది. సైన్స్ చాలా భవిష్యత్తు ఇస్తుంది. ఆటలు ఏమిస్తాయి? టైం పాస్ ఇస్తాయి, టైం కిల్ చేస్తాయి. పాటలు ఆటలుకి ఏ దేశం అయితే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తుందో ఆ దేశం త్వరితగతిని కాలగర్భంలో కలిసిపోతుందన్నమాట. వెస్ట్రన్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు మొత్తం ఫైనాన్షియల్ క్రైసిస్లో రావడానికి నా దృష్టిలో ఫిఫా ఒక 20 సంవత్సరాల తర్వాత ఇండియా అదే స్థితిలోకి వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ ఐపీఎల్ అనమాట. రీజన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద యంగ్ మైండ్స్ అన్నీ అలా వెళ్ళిపోతుంటే హౌ కెన్ యూ యాంటిసిపేట్ ద ప్రెజెంట్? సో ద కాన్సెప్ట్ యూఏఈ చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీగా అంబిషియస్ చేస్తుంది. సైన్స్కి సంబంధించినటువంటి ఒక మార్స్ మిషన్ లాంచ్ చేసింది యూఏఈ. ద నేమ్ ఆఫ్ ద మిషన్ ఈస్ కాల్డ్ యాజ్ హోప్. ఇట్స్ స్టిల్ వర్కింగ్, ఇట్ ఈస్ స్టిల్ వర్కింగ్. అండ్ ఒక ఆస్ట్రోనాట్ని, ఫీమేల్ ఆస్ట్రోనాట్ని స్పేస్లోకి పంపించింది. ఓకే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి. UAE contribution to space is an extremely important for your examination point of view. Okay, so Rashid is a rover. The United Arab Emirates spacecraft that has been landed, that attempted to land on moon, Rashid rover was tried to land on moon but unsuccessfully crashed down. And it was launched by the launching vehicle called as Falcon 9 rocket of NASA. SpaceX. SpaceXకి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా అదవుతున్నాను. SpaceXకి చెందినటువంటి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఇట్ హ్యాస్ లాంచ్డ్ దట్ పర్టికులర్ రషీద్. కానీ ఈ రషీద్ ఈజ్ రోవర్. రోవర్ కెన్ నాట్ ఇండిపెండెంట్లీ ల్యాండ్ అన్న మూన్ కదా, దాన్ని తీసుకెళ్ళి మూన్ మీద దింపడానికి ఒక వీ నీడ్ ఏ ల్యాండర్. చంద్రయాన్ 3లో వాట్ ఈస్ ల్యాండర్? చంద్రయాన్ 3లో ల్యాండర్ ఈజ్ నథింగ్ బట్ విక్రమ్ ల్యాండర్, రోవర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ప్రజ్ఞాన్ రోవర్. యూఏఈ రషీద్ ఈజ్ ఏ రోవర్, ల్యాండర్ ఈజ్ నథింగ్ బట్ హకుటో. హకుటో ఈజ్ ఎ ల్యాండర్ which has been developed by iSpace of Japan. ఎన్ని క్వశ్చన్స్ ఇంటర్ట్వైన్ అయింది జాగ్రత్త. హకుటో is the lander. This lander was developed by Japanese private company called as what? iSpace. Japanese private company iSpace has provided Hakuto
And American private company SpaceX has provided Falcon 9 rocket, and final game in the it was crashed. Okay, so but it is coming once again for going to this particular area. ఇప్పుడు SpaceXకి ఈ కంట్రీ SpaceXకి నాసా యూఏకి చాలా టెక్నాలజికల్ సపోర్ట్ చేసింది. ఎవరికి పడితే వాళ్ళకి సపోర్ట్ చేయదు. ఎవరైతే ఆర్టిమిస్ అకార్డ్లో భాగస్వామ్యం అవుతారో, వాట్ ఈస్ దట్ అకార్డ్ నాన్న? ఆర్టిమిస్ అకార్డ్. ఆర్టిమిస్ ఒప్పందం. UAE has ratified, UAE has joined as a 11th country in Artemis Accord. Artemis ఒప్పందం అంటే ఏంది? ల్యూనార్ మిషన్స్లో వచ్చేటువంటి అర్థమవుతున్నాను. ల్యూనార్ మిషన్స్లో ఒక మిషన్ ద్వారా వచ్చినటువంటి ఆబ్జెక్టివ్స్ అందరూ కలిసి పంచుకోవటం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ గోల్ ఒకటి వచ్చిందనుకో, మిగతా సభ్య దేశాలందరూ కూడా ఆ రిజల్ట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం. ఎవరికైనా ఒక పర్టికులర్ మిషన్ అది సిగ్నల్స్ రావట్లేదు, వెంటనే అక్కడ దగ్గరలో నాసా మిషనా లేకపోతే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మిషన్ ఉందా, ఆ మిషన్ ద్వారా దాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరింప చేయడానికి ప్రయత్నించేటువంటి అంతర్జాతీయ ల్యూనార్ మిషన్స్ అసోసియేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆర్టెమిస్ అకార్డ్. ఇండియా హ్యాస్ జాయిన్డ్ యాజ్ 27th country in Artemis Accord before Chandrayaan 3. South Korea has joined 10th country as a 10th country in Artemis Accord. UAE has also joined as an Artemis Accord. సో ఆర్టెమిస్ ఒప్పందం అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మనం జూన్లో ఈ ఆర్టెమిస్ చంద్రయాన్ 3ని లాంచ్ చేయబోయే ముందు జూలైలో చంద్రయాన్ 3ని లాంచ్ చేయబోయే ముందు మేలో అవర్ అంబాసిడర్ has ratified this Artemis Accord. భారతదేశం ఆర్టెమిస్ ఒప్పందంలో భాగస్వామ్యం కలిగి ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఆర్టెమిస్ అకార్డ్. ఓకే, ఆర్టెమిస్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆర్టెమిస్లో ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్ చెప్పుకున్నాం. నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ Luna 25, which is unsuccessful. Number 3, third important mission is nothing but we can say Russia's Luna 25 of Russia. Number 3, Rashid of UAE. Inko 3 missions. Number 4th is nothing but KPLO. Can you guess the country of KPLO? No? K to start a country. No? Korean Pathfinder Lunar Orbiter. Korean Pathfinder Lunar Orbiter. This Korean Pathfinder Lunar Orbiter is South Korea's first venture to moon. Orbiter. So the name of the project is KPLO. మీరు చూడండి, ఆర్టెమిస్లో పంపించినటువంటి స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏం పేరు? ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్. ఇక్కడ కేపీఎల్ఓలో ద నేమ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ ధనూరి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ నానా? ధనూరి. ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నేమ్ ఆఫ్ ద స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ ధనూరి. ఓకే, సో ధనూరి ఈజ్ ద స్పేస్ క్రాఫ్ట్. కొరియన్ లాంగ్వేజ్లో ధనూరి మీన్స్ ఎంజాయ్ ద మూన్. Dhanuri means enjoy the moon. And as a part of Artemis Accord, NASA eventually supported South Korea for KPLO. KPLO project success avvadaniki NASA chaala rakaluga help chesinది. The contribution of NASA to KPLO is the most expected area for your examination point of view. What is KPLO nana? Korean Pathfinder Lunar Orbiter, and this Korean Pathfinder Lunar Orbiter is the first mission of South Korea to moon, and the spacecraft used in this particular mission is nothing but what? Dhanuri. Dhanuri means what? Enjoy the moon. So what is here the contribution of NASA to Dhanuri
ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఆర్టిమిస్ ఒప్పందం మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. Artemis project or Artemis Accord are the most expected things. Coming to this, NASA, సౌత్ కొరియా 10th కంట్రీగా ఆర్టిమిస్ ఒప్పందాన్ని ఆమోదించుకుంది కాబట్టి ఆటోమేటిక్గా నాసా హెల్ప్డ్ సౌత్ కొరియా ఫర్ KPL. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్? నెంబర్ 1, నాసా డెవలప్డ్ ఏ సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ కాల్డ్ యాజ్ magnetometer and which are successfully working on magnetometer. ధనూరి స్పేస్ క్రాఫ్ట్లో నాసా ఒక సెపరేట్ ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసి వీళ్ళకి ఇచ్చింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ నాన్న? ధనూరి. నెంబర్ 2, ఇక్కడి నుంచి ద ప్రాజెక్ట్ డిజైన్, నావిగేషన్ అండ్ డీప్ స్పేస్ కమ్యూనికేషన్ ఆర్ ప్రొవైడెడ్ బై నాసా. అంతే, ఇంకా వేరే ఏం చేయాల. లాంచింగ్ వెహికల్ ఎవరిది? ఫాల్కన్ 9 రాకెట్. స్పేస్ ఎక్స్ వాళ్ళ యొక్క ఫాల్కన్ 9 రాకెట్. ఈ KPLO ప్రాజెక్ట్ ధనూరి స్పేస్ క్రాఫ్ట్ has launched by the Falcon rocket. Falcon 9 rocket. Are you getting my point? Falcon 9 rocket has been used, okay, for this Dhanuri launching. So, దీనికి ఆర్టిమిస్ అకార్డ్కి సంబంధం లేదు. ఆర్టిమిస్ అకార్డ్ వలన కొరియా పొందిన లాభాలు. వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ కొరియా ఫర్ బికాస్ ఆఫ్ ఆర్టిమిస్ అకార్డ్? ఇట్ హాస్ సప్లైడ్ విత్ ద డివైస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటోమీటర్. అండ్ ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ కావచ్చు, ఆ ప్రాజెక్ట్ వెళ్ళి ఆ స్పేస్ ఆర్బిటర్, ఇట్ ఈస్ అన్ ఆర్బిటర్, జస్ట్ అన్ ఆర్బిటర్ తిరిగి ప్రాసెస్లో కావచ్చు, మరలా డీప్ స్పేస్ కమ్యూనికేషన్, అక్కడి నుంచి అది పంపించే కమ్యూనికేషన్ తీసుకోవడానికి ఈ 4 ఆస్పెక్ట్స్. వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ నాసా టు ద సౌత్ కొరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ధనూరి? వాట్ ఆర్ ద నెంబర్ 1, magnetometer, project design, deep space communication and navigation are supplied by NASA to this project. Okay, so this is the 4th country. What about the 5th country? India in terms of Chandrayaan 3. సో దీని గురించి చాలా వ్యాస్ట్ ఉంది. సో దీంతో పాటు ఇది తర్వాత చెప్పుకున్నాం. లాస్ట్ 6th country. What is the 6th country? No. Japan. 6th country is Japan. Mission is SLIM. Smart landing for the investigation of moon. Smart landing for the investigation of moon. So, smart landing for the investigation of moon. It's a prestigious mission of JAXA, Japanese Aerospace Exploration Agency. చాలా సార్లు ట్రై చేసి మూడో అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఇది యాక్చువల్గా ఏం చెప్పొచ్చు? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనమాట. ల్యాండ్ అయింది, సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. 1 hour పాటు బ్యాటరీ పనిచేసింది, అయిపోయింది. యాక్చువల్గా చూడండి, ల్యూపెక్స్ మిషన్ అని ఇండియా ఇస్ యాక్చువల్గా చంద్రయాన్ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం చాలా ప్రమాదకరం. చంద్రయాన్ 2 వైఫల్యం చెందిన తర్వాత అందరూ ఏమన్నారంటే, అసలు జాక్సాని చూడు, జాక్సా ఎక్స్ట్రాడినరీ ఆర్గనైజేషన్, మనం వెళ్ళి వాళ్ళతో టైఅప్ పెట్టుకుందామంటే ఇండియన్ సైంటిస్టులు చాలామంది ఒప్పుకోలేదు. అప్పుడు ఏం చేశారంటే, సరే చంద్రయాన్ 3 వరకు చూద్దాం, చంద్రయాన్ 3 సక్సెస్ అయితే ఆ జాక్సా తోటి ఒప్పందం ఆపేద్దామని. సో అప్పుడు పెట్టుకున్నటువంటి ల్యూపెక్స్, ల్యూనార్ పోల్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ల్యూపెక్స్ మిషన్. ఇండియా జపాన్ కొలాబరేటివ్ తోటి వచ్చినటువంటి మిషన్ పేరు ఏం పేరు నాన్న? ల్యూపెక్స్.
జపాన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్, బట్ ఇండియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఫర్ ల్యూపెక్స్. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినప్పుడు మనం చాలా ఈగర్గా ఉన్నాం, అప్పుడు జపాన్ ఒప్పుకోలేదు. ఇప్పుడు మాత్రం ఇండియా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎ పొజిషన్ టు చాలా సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తాయంటే ఈ స్పేస్ మిషన్ పేరు చెప్పి మన దగ్గర చాలా డబ్బులు గుంజేస్తాయి అన్నమాట. ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సభ్య దేశాల్లో బ్రెజిల్ ఒకటి. బ్రెజిల్ కొన్ని $100 కోట్ల ఐఎస్ఎస్కి ఇచ్చింది. మరి బ్రెజిల్ ఏమైనా లబ్ధి పొందిందా? ఏముండదు అనమాట, పేరు మాత్రం కనపడుతుంటుంది. కావాలంటే ఒక బ్రెజిలియన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. దానివల్ల బ్రెజిల్కి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఏమైనా అవుతుందా? అందుకని మనం అసలు ఐఎస్ఎస్లో చేరాలి. ఇండియన్స్ ఆర్ సో బ్రిలియంట్ అనమాట. మన నెగోషియేషన్ ఎబిలిటీస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ల్యూపెక్స్ మిషన్ నుంచి ఇన్ ఫ్యూచర్ వీ మే కమ్ అవుట్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ల్యూపెక్స్ మిషన్లో ఇండియా మే నాట్ ఏబుల్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ పర్టికులర్లీ ఇన్ ద మిషన్ కాల్డ్ యాజ్ వాట్ ల్యూపెక్స్. ఎందుకంటే స్లిమ్ సక్సెస్ అయి ఉంటే ఒకసారి వాళ్ళు ఇండియా ఆలోచించేదేమో. అయితే స్లిమ్ ఏమంత ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. స్మార్ట్ ల్యాండింగ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ మూన్ ఇప్పటి వరకు చేసినటువంటి మిషన్స్ అన్నింటిలో, ల్యూనార్ మిషన్స్లో చాలా ప్రిసైజ్గా పిన్ పాయింట్ 100 మీటర్స్ రేడియస్లో సాఫ్ట్ ల్యాండ్ అవ్వాలనుకోరు. కరెక్ట్గా ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడే ల్యాండ్ అయినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ మిషన్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నథింగ్ బట్ స్లిమ్. అంటే పైనుంచి చూసేటప్పుడు ఓకే ఇలా వెర్టికల్గా దిగకుండా హారిజాంటల్గా దిగుతారు. ఏరో బ్రేకింగ్, ఇంజిన్ ఆఫ్ చేసుకుని స్లోగా దిగుతుంటారు. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది, ఎట్టయినా వెళ్ళిపోవచ్చు కదా. ఓకే, 1/6 ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఎర్త్ కన్నా, సో 1/6 గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది. దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసే ప్రాసెస్లో ఆర్ గెటింగ్ మై పాయింట్. సో చాలా వైడర్ ఏరియా ఉంటుంది. మనం చంద్రయాన్ 3లో కూడా మనం చాలా స్పేస్ తీసుకున్నాం ఉంటాం. ఓకే, కానీ స్లిమ్ ఏంటంటే జస్ట్ 100 మీటర్స్ రేడియస్ తీసుకున్నారు. ఆ 100 మీటర్స్ రేడియస్లోనే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయినటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ మిషన్. కాకపోతే ఏమైంది, డే పని చేయలేకపోయింది. ఓన్లీ 1 అవర్ మాత్రం. డే అంటే ఎన్ని రోజులు అక్కడ, 1 ఎర్త్ డే ఈజ్ ఈక్వల్ 14 ల్యూనార్ డేస్. 14 రోజుల పాటు పనిచేయాలి. 14 రోజులు పనిచేయాలని ప్రవేశపెట్టారు, కానీ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఎ పొజిషన్. 1 అవర్ బ్యాటరీస్ తోటి 1 అవర్ బ్యాటరీస్. ఇంకా కంపారిజన్ చేసి చూసినప్పుడు వెయిట్ చాలా తక్కువ. అది వెళ్ళిన జర్నీ కూడా చాలా ప్రిమిటివ్ జర్నీ. మనది చంద్రయాన్ 3 నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడని చెప్తాను. చంద్రయాన్ 3కి ఈ స్లిమ్ మిషన్కి కంపారిజన్ చూస్తే మీకు అర్థమవుతుంది. చంద్రయాన్ 3 హాఫ్ మ్యాన్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ మెథడ్ అని ఆర్బిట్ని చాలా ఫాస్ట్గా ఎన్హాన్స్ చేసుకుంటూ వి రీచ్ టు దట్ పర్టికులర్ ఏరియా. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ల్యూనార్ మిషన్స్ ఆఫ్ ద వేరియస్ కంట్రీస్. ఈ 6 కంట్రీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రం చాలా చాలా ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ నన్ను. ఓకే, సో అమెరికాది ఒకసారి లిస్ట్ చూడండి, సో దట్ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ ఐడియా. యుఎస్ఏ మిషన్ పేరు ఏం పేరు, వాట్ ఈస్ ద యుఎస్ఏ మిషన్, ఆర్టిమిస్. ఓకే, ఇట్లా టేబుల్ తయారు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఆర్టిమిస్ మిషన్. వాట్ ఈస్ ద స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏం పేరు, ఒరియాన్ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, అండ్ రష్యా ల్యూనా 25, it is failed, it is successful. And India Chandrayaan 3, డబుల్ టిక్స్ వేయాలి. ఎందుకు డబుల్ టిక్స్, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనమాట. ట్రిపుల్ టిక్స్ కూడా, చూసి రమ్మంటే కాల్చి శవాన్ని కూడా తీసుకురావటం అనమాట. 3 చూడండి. చంద్రయాన్ 3 సౌత్ పోల్ మీద లాంచ్ చేయాలనుకున్నాం, కానీ ఏం చేసాము, సౌత్ పోల్ మీద లాంచ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ప్రొపల్షన్ మాడ్యూల్ మరలా తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాం. జియో దాకా వచ్చింది, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ దాకా వచ్చింది. ఇన్ ఫ్యూచర్ వీ మే బ్రింగ్ బ్యాక్. ఎప్పుడైతే అది వచ్చేసిందో సో ఆటోమేటిక్గా మనకి ల్యూనార్ శాంపిల్ వెనక్కి తెచ్చుకోగలం కదా. నెంబర్ 2, ఫస్ట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయింది, సౌత్ పోల్లో ల్యాండ్ అయింది ఫస్ట్ కంట్రీ. నెంబర్ 2, అక్కడి నుంచి దాంట్లో ఉన్నటువంటి ప్రొపల్షన్ మాడ్యూల్ దాంట్లో లిక్విడ్ ఫ్యూయల్ మిగిలితే మళ్ళీ వెనక్కి తెప్పిస్తున్నాం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 6 monthsలో వెనక్కి రావచ్చు. నెంబర్ 3, సో లాస్ట్లో ఈ విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ని ఏం చేశారంటే ఫ్లిప్ టెస్ట్ చేశారు. సో ఒక 40 సెంటీమీటర్స్ని పైకి జంప్ చేయించారు. 40 సెంటీమీటర్స్ జంప్ చేయించి 40 సెంటీమీటర్స్ దూరంలో మళ్ళీ సాఫ్ట్ ల్యాండ్ అయ్యేటట్టు చూశారు. సో 40 సెంటీమీటర్స్ జంప్ అయిందంటే ఇక్కడ నుంచి దాంట్లో ఉండే ఫ్యూయల్ని యూజ్ చేసుకుని 40 సెంటీమీటర్స్ జంప్ చేయించారంటే స్లోగా ఇంకొక 1 కిలోమీటర్ జంప్ చేయడానికి పాసిబిలిటీ వచ్చేసినట్టే కదా. సో 3 అచీవ్మెంట్స్ 4 చెప్పొచ్చు. అక్కడ సల్ఫర్ ఉందని చెప్పింది. నెంబర్ 2, ఫ్లిప్ టెస్ట్ కండక్ట్ చేసింది. ప్రొపల్షన్ మాడ్యూల్ వెనక్కి తీసుకొస్తున్నాం. ఇంకా
నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ ఎక్కడ ల్యాండ్ అవ్వాలనుకున్నా అక్కడ సౌత్ పోల్ ల్యాండ్ అయ్యారు. దీస్ ఆర్ ద మేజర్ అచీవ్మెంట్స్ ఆఫ్ చంద్రయాన్ 3. నెక్స్ట్ UAE, రషీద్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయింది నన్ను? ఫెయిల్. ఓకే. నెక్స్ట్ కొరియా, KPLO, కొరియన్ పాత్ఫైండర్ ల్యూనార్ ఆర్బిటర్. నెక్స్ట్ జపాన్, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ఆన్ ద మూన్, విచ్ ఈస్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ మిషన్. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో వీలైతే వీటిని కంపేర్ చేసుకుని ఇంకొంచెం వెయిట్స్ వాటిలో ఉన్నటువంటి టెక్నాలజీస్ వరకు, ఎందుకంటే ఒక ఏరియా మనకు అర్థమవుతుంది. చంద్రయాన్ 3ని యాజ్ ఇట్ ఈస్గా అడుగుతాడు, ఓకే అడిగాడు. ఒకవేళ వేరే దాంతో కలిపి అడిగాడు అనుకోండి, అప్పుడు ఆ క్వశ్చన్ మిస్ కాకూడదు కదా మనకు. ఓకే. సో థ్యాంక్ యూ, విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. రెండింటికి రషీద్కి వాడాడు, ప్లస్ KPLO కూడా ఫాల్కన్, సేమ్ రాకెట్, అంటే డిఫరెంట్ వేరియంట్స్. PSLV ఎలాగో నేమ్ ఆఫ్ ద రాకెట్ ఈజ్ ఫాల్కన్, దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ వాటి. మన PSLV ఎట్లాగో అనుకుంటాము అట్లా ఫాల్కన్ 9 అంటే 9 అంటే మనకి 1 2 3 4 5 అట్లా కాదు, ద స్ట్రెంత్ని బట్టి వెయిట్ని బట్టి అట్లా ఇస్తారు అన్నమాట. ఎస్, మొత్తం సేమ్. అసలు PSLV మనం PSLVని ఎలాగైతే వాడతామో ఫాల్కన్ 9 రాకెట్ని అలా వాడతారు. 9 కాబట్టి అది 9th రాకెట్ అనుకోవద్దు మీరు. ఓకే. సో యూరోప్లో కానీ నాసాలో కానీ స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క పేర్లు వాటి యొక్క హైట్, వాటి యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీని పెట్టేస్తారు. అట్లాస్ 5 అంటారు. ఓకే. సో అట్లా డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ద 5th రాకెట్. అర్థమైందా? సో ఫాల్కన్ 9 ఈస్ ద నేమ్ ఆఫ్ ద రాకెట్. సో అది డైమెన్షన్స్ ఆర్ మీటర్స్ ఆఫ్ హైట్ని బట్టి ఉంటుంది.